शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ అందరం కలిసి వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభిగతినయ భయాత్రాతుం దాతుం ఫలమచ్చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఐదవ శ్లోకం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపు మభిక్షోభమనయత్ స్మరోమి త్వాం నత్వా రతినయన లేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అందరం కలిసి హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపు మభిక్షోభమనయత్ స్మరోమి త్వాం నత్వా రతినయన లేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆరవ శ్లోకం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరు దాయోధన రథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగార్తే లబ్ధ్వా జగదిద మననివో విజయతే. అందరం కలిసి ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరు దాయోధన రథః తథా ఏక సర్వం విమగిరిసుతే కామపి కృపాం అపాంగార్తే లబ్ధ్వా జగదిదమనందో విజయతే. ఏడవ శ్లోకం. వనత్కాంచీదామ కలికలభ కుంభస్తనగత పరీక్షీణామధ్యే పరిణత శరశ్చంద్ర పదనా ధనుర్వాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తా దాస్తాంనః పురమతితు రాహో పురుషిత. అందరం కలిసి చదువుతాం. వనత్కాంచీదామ కలికలభ కుంభస్తనగత పరీక్షీణామధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తా దాస్తాంనః పురమతితు రాహో పురుషిత. ఎనిమిదో శ్లోకం చదువుతాం. సుధా సింహోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీకోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అందరం కలిసి సుధాసింహో మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీకోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. తొమ్మిదవ శ్లోకం. మహీమూలాధారే
कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुत आकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पद्या विहरसे कनिष्ठं महीमूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुत आकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पद्या विहरसे। पदो श्लोकं सुधाधारासारै शरण युगणान्तर्वि गणितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभ मध्युश्च वलयं स्वमात्मानं कृत्वा स्वपिषि कुलकुण्डे कुहरिणि मणि अंदर कंसुल्गम सुधाधारासारे शरणयुगणान्तर्विगणितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभ मध्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिषि कुलकुण्डे कुहरिणि। 11వ శ్లోకం चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोः नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंश वसुदल कलाश्रत्रिवलय त्रिरेकाभिस्साकं तव शरण कोणाः परिणताः। అందరం కలిసి చూద్దాం. చతుర్భిः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भो नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदल कलाश्रत्रिवलय त्रिरेकाभिस्साकं तव शरण कोणाः परिणताः। 12వ శ్లోకం त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्या दमरललना यान्ति मनसा तपोभिः दुष्प्रापः मपि गिरिश सायुज्य पदवी कनिष्ठं त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्या धवलललना यान्ति मनसा तपोभिः दुष्प्रापामपि गिरिशसायुज्य पदवी। 13వ శ్లోకం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః కలత్వేణీబంధాః కుచకలస విస్రస్త సిజయాః హఠాత్
విగణిత దుకూల యువతయః. కలిసి చదువుదాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతిత అనుభావంతి శతశః గలద్వేణీ బంధాః కుచకలస విస్రస్త సిజయాః హఠాత్ ప్రత్యక్కాంచో విగణిత దుకూల యువతయః. 14వ శ్లోకం. క్షితౌ షట్పంచాశ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టి ద్వితీయే మయూఖాస్తే శ్యామ యుపరి తవ పాదాంబుజ యుగం. కలిసి చదువుదాం. క్షితౌ షట్పంచాశ విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్ మనసి చ చతుషష్టిరితియే మయూఖాస్తే శ్యామ విపరి తవ పాదాంబుజ యుగం. 15వ శ్లోకం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూత మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సపున్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనాః ఫణితయః. కలిసి చదువుదాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సపున్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీనాః ఫణితయః. ఇక్కడ 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మిగతా 15 శ్లోకాలు వచ్చేసి అధ్యాయంలో మళ్ళీ 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా చెప్తున్నా. అప్పటి వరకు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. సౌందర్యలహరి అంటే మొదటి శ్లోకంలో శంకరాచార్య వారు చెప్తారు, అమ్మ ఈ స్తోత్రాన్ని లేదు నీ నామాన్ని లేదు నీ నామ పరంపరలో వచ్చేటువంటి ఈ శ్లోక విషయాలు వినాలన్నా విని మనస్సు గమనించినంత మీద నీకు నమస్కరించాలన్నా. నమస్కరించాలి అంటే కేవలం ఒక భంగిమ నమస్కారం కాదు, ఆ లోపల ప్రేరేపింపబడాలి. సప్తధాతునిర్మితమైన దేహంలో ఏ పంచేంద్రియాలైతే మొత్తం ఈ దేహాన్ని నియంత్రిస్తున్నారో ఆ పంచేంద్రియాలతో పాటు మనస్సు బుద్ధి అహంకార చిత్తాలనేటువంటి వాటితో కలిసిపడి మొత్తం చేయవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా మరుగున పడిచి జరుగుతున్నటువంటి మాయే నిజమైనటువంటి క్రాంతిలో భ్రమింపజేస్తున్నాయో వాటన్నింటినీ కూడా అతిక్రమించి అంటే అవి చేసేటువంటి పనులను అతిక్రమించి ఆ అమ్మ అనుగ్రహంతో ఈ శరీరంలో ఉండేటువంటి ఆ రసస్వాదన గ్రంథి అనేటువంటిది రమిస్తే తప్ప నీ పేరు వినగానే లేదు నీ నామానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని అవగతం చేసుకున్న వెంటనే 2 చేతులు తమంతట తాము హృదయస్థానానికి చేరి అక్కడ ఉన్నటువంటి నామచక్రంతో కలిసి నీకు తలవంచి నమస్కరించేటువంటి అవకాశం. అటువంటి నమస్కారం చేయాలంటే అది కేవలం ఈ జన్మలో ఈ తల్లిదండ్రుల ద్వారా ఈ దేహానికి వచ్చిన సంస్కారం ఉంటే తప్ప అది ఎన్నో జన్మల కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటి చేత జీవుడు పరిశుద్ధత్వాన్ని పొందినటువంటి వాడు త్రికరణ శుద్ధిగా ఒక జన్మలో అమ్మ నిన్ను పట్టుకోవాలనేటువంటి సంకల్పం ఒక జన్మలో ఇన్ని జన్మల్లో ఒక జన్మలో చేసిన అటువంటి జన్మ ఫలితంగానే ఈ జన్మలో ఇప్పుడు ఈ జన్మలో నిన్ను నీ నామాన్ని నీ నామ అంతర్గతంగా ఉన్నటువంటి నీ తత్వాన్ని తెలుసుకున్నాం పిదప అంటే వెంటనే తదనంతరం తెలుసుకున్న వెంటనే మాలోంచి ఆ నమస్కార భావన అనేటువంటిది కేవలం
వీటిని కేవలం వినడమా, చదవడమా, ఎంతవరకు మనకు వస్తుంది, ఎంతవరకు రాదు, ఎన్ని శ్లోకాలు నోటికి వచ్చాయి, ఎన్ని శ్లోకాల్లో తప్పులు ఉన్నాయి, ఎన్ని శ్లోకాల్లో పుస్తకాలు చదవలేదు, ఎన్ని శ్లోకాల్లో ద్విపాక్షరాలు సరిగా రాలేదు, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ స్తోత్రాల్లో ఉన్నటువంటి 100 శ్లోకాల సమాహారంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకాంతర్గతమైనటువంటి పదాన్ని కనీసం రోజుకు ఒకసారైనా, కనీసం పక్షానికి ఒకసారైనా, ఇప్పుడు మనం చేస్తున్నది పక్షానికి ఒకసారి మనం ప్రవచనం పెట్టాలి. ఆ ప్రవచనము అనేటువంటి ఆ పక్షానికి ఒకసారైనా సరే అమ్మనామాన్ని ప్రయత్నపూర్వకంగా నోటితో పలకగలిగినట్లయితే ఆ పలికినంత మాత్రము చేత పురాకృత కర్మ సంచితాలు ఏవైతే మనల్ని ప్రారంభ కర్మల్లోకి తోస్తుంటాయో అవన్నీ కూడా పటాపంచనం అయిపోతాయి. అవన్నీ కూడా బూడిద మన అగ్నిలో వేసినటువంటి ద్రవ్యంగా మారి, పరిస్థితిగా మారి మొత్తం కూడా దగ్ధమైపోతుంది. కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ అటువంటి నామాన్ని నోటితో పలికేందుకు కావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటూ కనీసం ప్రతిరోజు ప్రతి పక్షానికి ఒక ప్రయత్నం చెప్పిన ప్రతిసారి కూడా ఒక శ్లోకాన్ని చదువుకోమని మనం అనుకోవడం ఒక విధానం అయితే, ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు అదే సూచించడం, ప్రతి వాళ్ళతో కూడా కనీసం ఒక 5 నుంచి 10 శ్లోకాలు రోజు అనిపించండి అనేటువంటి విషయం రావడం అనేటువంటిది ఆ పల్లెలకు అనుగ్రహంగా స్వీకరిస్తూ ఇవాళ శ్లోకాలు ఏ శ్లోకం దగ్గరికి అయితే వచ్చి మనం భావాన్ని చెప్పుకోవాలో ఆ శ్లోకం దగ్గరికి వద్దాం. పోయినసారి చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునఃస్పన్నిర్బంధాదఖిల పురుషార్థైకఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితన మమాతీత రతితం. 31వ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాం. అందులో ఏం చెప్పారు శంకరాచార్య వారు? జగత్తు ఏ జగత్ స్వరూపమైతే పరమశివుడు, ఆ పరమశివుని లోంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఓంకారనాదంగా జగత్తంతా కూడా రమింప చేస్తూ ఉండేటువంటి నాదాంతరంగ శ్వాసగా మొత్తం వచ్చేసింది. ఆ నాదాంతరంగమైనటువంటి రసాస్వాదన నుంచే జగత్తంతా కూడా ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి జగత్తులో తల్లి ప్రకృతి స్వరూపంగా ఉండి తాండవం ఆడుతుంది. అంటే ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది, ఆవిడ ఉంది అంటే ఆయన ఉండట్టే అనే తర్వాత శ్లోకంలో చెప్తారు శంకరాచార్య వారు. అయ్యవారి యొక్క శరీరం మనకు కనపడుతుంది అనుకోండి, ఆయన యొక్క ఆత్మ అమ్మ అంటే అమ్మవారిగా కనపడుతుంది అనుకోండి, ఆవిడ యొక్క ఆత్మ అయ్యవారండి. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉంటారంట? రాగర్థాత్మక సంస్కృతం వాగర్థ ప్రతిపత్తి జగతపితరవు వాళ్ళని. అంటే ఈ జగత్తంతా కూడా ఎవరిని చూసి నమస్కరించాలో, ఎవరికి మాత్రమే నమస్కరించాలో అటువంటి వారిగా వారిద్దరు ఎలా ఉన్నారట? వాక్కు అనబడేటువంటి శబ్ద తరంగంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి అర్థానికి ఎటువంటి అభేదము లేక మొత్తం అంతా ఒకటిలా మనకు కనపడుతూ ఉంటూ, విభేదము లేక ఒకటిగా అభేదతత్వంగా మనకు కనపడుతూ ఉంటూ, అటువంటి అభేదతత్వమే పరమశివ తత్వము, అదే పరమేశ్వరి యొక్క తత్వం. వారిద్దరిని ఏకకాలంలో దర్శించాలంటే జగత్తుని దర్శించాలి. ఆ జగత్తులో ఏం కనబడుతుంది? కంటితో దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యము చలించడం కనపడుతుంది. ఆ దృశ్యము కనపడుతూ దృశ్యం వెనకాల తత్వం మనకు చలిస్తూ కనపడుతున్నప్పుడు ఆ చలించేది కనపడేది ఏదైతే ఉందో అదే పరమశివ తత్వము. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. కానీ కనపడుతున్నది వల్ల మాయ నిజమనేటువంటి భాగం పెట్టదు. ఇదంతా కూడా నడిపింపబడుతున్నటువంటి పరమశివుని ఇచ్చే అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. ఏ పరమశివుని చేతైతే మొత్తం ఈ జగత్తంతా విలసిస్తుందో, ఆ జగత్తులో విలసిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గ్రహిస్తూ మనుషులు ఏం చేస్తున్నారు? జగత్తులోకి వచ్చారు, హృదయం వచ్చింది. ఆ హృదయంలో పరమేశ్వరుడి నుంచి విడిపడినవాడు పరమేశ్వరుని చేరుకోవడానికి కావాల్సినటువంటి విషయాన్ని వెతుక్కుంటూ జపతపాదులచే మోక్షాన్ని పొందుకోవచ్చు. జపతపాదులచే మోక్షాన్ని పొందుతూ ఒక తరమంతా అలాగే గడిచిపోయింది. 10 తరాలు అలా గడిచిపోయినాయి. 11వ తరంలో ఒకడు పుట్టాడు హిరణ్యగర్భుడు. వాడు ముందుగా వాడికి ఏమనిపించింది? ఎప్పుడు కూర్చుని జపము తపము, ఇంట్లో దేహం ఎందుకు కదా. ఆ జపం అయిపోయిన తర్వాత, తపస్సు అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత ఆ హోమంలో వేసే హవిస్సు మీద వాడి మనస్సు ఆకలి వేస్తుంది, హవిస్సు తిందాం. కృతయుగం నుంచి తర్వాత ఏమో వచ్చింది త్రేతాయుగం. ఆకలి అంటే జిహ్వచాపల్యం మీద మనస్సు వచ్చింది. జిహ్వచాపల్యం ఎట్లయితే వచ్చిందో వాక్కుకి అడ్డు లేదు, ఎడాపెడా వాగేస్తాం. ఎందుకంటే ఏది తింటామో అదిగా మారుతాము. ఆ తినేది భగవంతుడికి హవిస్సుగా ఎలాగైతే భావించి హోమగుండంలో వేస్తున్నామో అదే హవిస్సుని ఈ లోకంలో ఉన్నటువంటి అహంపైస్మరణోద్భుత్వ ప్రాణినాం దేహవాసిత ప్రాణాపాన సమాయత్తం పచామ్యతం చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వైశ్వానుడైనటువంటి హోమగుండంలో కూడా ఈ హవిస్సుని వేస్తున్నాననేటువంటి భావంతో తింటే సరే ఆ ఉన్నదాని మీద మనస్సు రమించింది.
ఎదుటివాళ్ళ మనస్సుని అయితే బాధ పెడుతుంది, దాన్ని వ్యామోహపడగా చేస్తుంది. ఈ వ్యామోహము తామసిక ప్రవృత్తి అనే రెండింటితో మిక్స్ అయిపోయినటువంటి త్రేతాయుగం నుంచి తర్వాత యుగమే వచ్చింది ద్వాపరయుగం. ఎప్పుడైతే వాక్కు తన యొక్క స్థితిగతిని మార్చుకుని రసాస్వాదంతో కూడినటువంటి వ్యామోహపూరితమైన వాక్కుగా మారిపోయిందో, వాక్కులోంచి అనవసరంగా మాట్లాడకూడని శబ్దజాలం బయటకు వచ్చింది. అంటే పరమశివతత్వమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు కూడా నిందపడుతుంది. అంతే కదా, ఒక యుగానికి తేడా అలాగే వచ్చింది. అలా నిందకు పడి 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 వాక్కు ద్వారా ఎటువంటి పాపాలు చేయాలో పనులన్నీ వచ్చేసాయి. పరమాత్మ నింద కూడా జరిగింది. నింద కూడా జరుగుతామేంటి పరమాత్మ నింద అంటే పరమాత్మ అంటే రాగర్భావిక సంపూర్ణం అని చెప్పిన రాగర్భ ప్రతిపత్తి. వాళ్ళిద్దరూ ఒకళ్ళు వేదము నేనటువంటి వారు, ఇద్దరు ఒకటిగా ఉన్నటువంటి వారు. ఆయన్ని నోటితో దూషించారు, ఆవిడ్ని చేతులతో దూషించారు. ద్రౌపది వస్త్రాలను అయిపోయిందా, ద్వాపరయుగం అయిపోయిందా. తర్వాత వచ్చేటువంటి ముందు ఉన్నటువంటి 3 కాలాల్లో జరిగేటువంటి 3 విషయాలు ఉండవలసినటువంటి యుగం కలిగింది. సాత్వికత ఉంది, సాత్వికతలోంచి రావాల్సినటువంటి తామసిక ప్రవృత్తి ఉంది. ఈ రెండింటికి మధ్యలో మనుషులు గొప్ప చెప్పుకోవడానికి, అహంకారానికి వసూలైపోయి గొప్ప చెప్పుకోవడానికి రాజసికం అనేది ఆ రాజసిక ప్రవృత్తి ఏమైంది, సాత్వికంలోంచి రాజసికంలోంచి తామసికంలోకి మనిషి పడిపోవచ్చు. ఇలా పడిపోయేటువంటి మనిషిని ఉద్ధరించాలి. పరమశివుడికి ఏకానికి కోరిక ఏంటంటే మనుషుల్ని ఉద్ధరించాలి. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎలా ఉన్నారు, అహంకారంతో కూలిపోయిన మనుషులు ఏం చేయాలి, వాళ్ళు నిజమని భ్రమిస్తున్నటువంటి ఆ నిజం ఏదైతే ఉండాలి, నిజంగా అది అసలు అది కొన్నాళ్ళు మాత్రమే వాడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. క్షణిక కాలంలో ఆ క్షణికావేశంలో ఏదైతే నిజమని భ్రమిస్తూ ఉంటారో ఆ భ్రమించిన దానికోసం జీవితకాలం కూడా వ్యర్థం చేసేస్తుంది. అటువంటి ప్రవృత్తి కలిగిన మనిషిని ఏం చేస్తున్నాడు పరమశివుడు, వేదరాశి నుంచి ఉత్పన్నమైనటువంటి రకరకాల భైరవ మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలన్నింటినీ కూడా బయటికి ఒక శాస్త్రంగా బయటికి వదిలేసి 64 తంత్రాల కింద విభజించారు. ఒక తంత్రం చేయి, భైరవ తంత్రం. ఆ తంత్రాన్ని చేస్తే, శ్రద్ధగా చేస్తే, పొద్దున్నే వేస్తే, ఆ పొద్దున్నంటే 8 గంటలకి ఎవరు నిద్రలేని స్థానంలో నువ్వు మేలుకొని ఉంటే, అంటే మేలుకోవడానికి అసలు నిద్రపోకుండా ఉండడం, అది అర్థమైంది మనకి. భగవంతుడు ఏం చెప్పాడు, అందరికన్నా ముందుకే లేచి ప్రశాంత చిత్తంతో నీలో ఉండేటువంటి రకరకాల గుణాలను అదిమి పెట్టకుండా అవి రేగకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో అదే బ్రహ్మముహూర్త సమయం. ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చుని చిత్తిరాసంగా ప్రశాంతంగా జపం చేసుకుంటూ కూర్చోండి. మనకేమైంది భైరవతంత్రం చేస్తే, ఓహో ఎవరు లేవకుండా ఉన్న సమయం అన్నాడు. లేవకుండా ఉన్న సమయం అంటే కడుపుని లేవడం కాదు, అసలు పడుకోకుండా అర్ధరాత్రి కూర్చొని చేయడం. ఆ భైరవతంత్రాన్ని బట్టి యాజమాన్యంగా స్పూన్ లాంటివి పెట్టుకో, దాంతోపాటు ఒక గ్లాస్ పెట్టుకో, కింద ప్లేట్ పెట్టుకో, ఆ మూడింటిని తంత్రానుష్ఠానం చేయి. దాన్ని ఎదుర్కొన్న శ్రీచక్రంలో అంతర్భాగమైనటువంటి త్రికోణం వేయి. ఆ త్రికోణంలో ఉండేటువంటి చతురస్రాకారంలో దాంతోపాటు జతపరచు. దానివల్ల ఫస్ట్ ఉంటాడు వేయి. ఇవన్నీ అర్థమైంది. ఎర్రగా ఉండేటువంటి ధాతువుని వేయి అన్నాడు, పచ్చగా ఉండేటువంటి ధాతువుని చుట్టూతా పేర్చు అన్నాడు. పసుపు కుంకుమని అర్థమయ్యే బదులు వాడికి ఏమవుతుందంటే తామసిక ప్రభుత్వం వాడికి రక్తాన్ని ఎముకలు దొరుకుతున్నారు. దాంతో ప్రేరతత్వం ఏమిటండి, లౌకిక కార్యార్థ నిమిత్తమై ఏ పరమశివునిచే జగత్తుకి ఇవ్వబడిందో ఆ తంత్రము మనుషుల యొక్క సైకిక్ డిజార్డర్స్, బాడీలో ఉండేటువంటి తామసిక ప్రలోభ వృత్తి 10 మందిని నేను చెప్పినట్లుగా వినేలా చేస్తున్నాను. నేను చూశానంటే అవతల వాడు నాకు లొంగిపోవాలి, వశపడిపోవాలి. నేను ఒక మాట అన్నానంటే వాడికి శిలాశాస్త్రం అయిపోవాలి. ఇలాంటి కోరికలు వచ్చాయి. నేను వాడు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి, చచ్చిపోయిన దాన్ని లేపగలగాలి, లేచి ఉన్నదాన్ని పడిపోయేలా చేయగలగాలి. ఇలాంటి కోరికలు వచ్చేసే తామసికతో వచ్చేసి ఏం చేశాడు, ఆ భైరవతంత్రాన్ని అనుష్ఠించేసి జగత్తులో ఎవరికి లేనటువంటి రకరకాల శక్తుల్ని పడుతున్నారు. దాంట్లో ఏమైంది, దండలు పడుతున్నాయి, శాలువాలు కప్పుతున్నారు. అబ్బో మీ అంతటి వాళ్ళు వేరున్నారు. వెనకాల చేరి తప్పులు కొడితే వీడి మనుషులు అయిపోతున్నారు. చేయకుండా తప్పు అని చెప్తే వాడికి ఏమాత్రం కూడా వాడి ముందు నిలవలేనటువంటి స్థాయిలో పడిపోతుంది. అటువంటి తంత్రాల వల్ల ఏం జరుగుతుంది, జగత్తులో వికసనం జరగాల్సింది పోయి జగత్తులో రకరకాల విపత్తులు ఉత్పన్నమవుతాయి. అటువంటి విపత్తులు చూసి తల్లి ఏమైనా అదే 64 తంత్రాలు ఇచ్చావు బాగుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే శివుడు అన్నాడు, వాళ్ళకి లౌకికంగా గొప్ప కావాలి,
అయిపోయి వాడు ఆంగ్లం నన్ను కొట్టేసి ఆయన నానా గుండెలు తీయించేసి తను ఏడిచి వాళ్ళని ఏడిపించి వీళ్ళిద్దరిని చూసుకున్న మొగ్గుని కూడా ఏడిపించే ప్రయత్నం చేస్తాను. దాంతో అమ్మవారికి ఏమైంది? ఎవరి మీద మనుషులు పిల్లలు పాడైపోతుంటే తంత్రాలని జగత్తులో వదిలేస్తుంది. తంత్రాల వల్ల ఏం జరుగుతుంది? లౌకికమైనటువంటి సుఖాపేక్ష పెరుగుతుంది. లౌకికమైనటువంటి ధ్యాస మనుషుల్లో విపరీతంగా పెరిగిపోతుంది. అందరూ కూడా ఈ తంత్రాలు నేర్చుకోవాలనేటువంటి ఉబలాట పడిపోతున్నారు. కానీ ఈ తంత్రాల వల్ల మీరు సాధించుకునే మీరు జగత్తుకి ఇచ్చి ఏం చేయదలుచుకున్నారు? మిమ్మల్ని తెలుసుకునేటువంటి సాధనా క్రమం మనుషులు పెంచదలుచుకున్నారు. వాళ్ళకి మిమ్మల్ని తెలుసుకోవడం కన్నా జగత్తులో వాళ్ళు బాగా తేజస్వరూపుడుగా చెప్పుకోవడం అనేటువంటి నచ్చుతుంది. కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. దీన్ని మించి మోక్షాన్ని ఇచ్చేటువంటి తంత్రం ఏదన్నా ఉంటే ఆ తంత్రాన్ని ఇవ్వండి. ఆయన అన్నాడు, మోక్షాన్ని ఇచ్చే తంత్రం అంటే ఎవరు వస్తారు? మోక్షాన్ని ఇస్తానయ్యా, ఫ్రీగా ఇస్తాను, రా అని కూర్చోబెట్టి. ఓకే, ఇచ్చే తంత్రం అయితే ఉంది కదా, ఎప్పుడప్పుడు పడుతుందంటే 60 ఏళ్ళు వచ్చాక ఒక్కడు పుట్టినప్పటి నుంచి మోక్షాన్ని ఇచ్చే తంత్రం నాకు ఉంటుంది. ప్రతి వాడు వెళ్ళిపోయి మళ్ళీ లౌకికాంక్షలోనే పడతాడు. కనుక మోక్ష తంత్రం ఇస్తాను అంటే ఎవరు రాడు. పార్వతికి అర్థం కావట్లేదు. ఆయన ఆవిడ చేసిన వెంటనే నిలువరించిన ఆయన కూర్చోబెట్టింది, ఆయన్ని దిగ్బంధనం చేసింటారు. అంటే హతిచ్చింది. పోయినా మీరు మాట్లాడితే కుదరదు, నా నోరు పోయిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఉంది పాడైపోతుంది. నా పిల్లలు పాడైపోతున్నారు. పాడైపోయే పిల్లల్ని బాగు చేసుకోవాలి నయాలో ఉంటారు. భయాన చేయడం అంతా ఇప్పుడే కాదు, వస్తుంది. ఆ సమయం ఒకసారి వస్తుంది. ఒకసారి కాళ్ళు చదువుకుంటే భూకంపం వస్తుంది. అవునా కదా? అమ్మవారు బాధపడితే వరదలు వస్తాయి. ఇంకేదో అయితే ఇంకేదో వస్తుంది. అగ్ని ప్రమాదాలు. కనుక ఇవన్నీ తర్వాత ఎలా జరుగుతాయి ఆటోమేటిక్. కానీ పిల్లలకి ముందు నయాన అంటే మా నాయన నా తండ్రి మా అమ్మ అని చెప్పి మీరు బుజ్జగించుకుని వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి. ఏకకాలంలో ఒక తంత్రాన్ని ఇవ్వండి. ఆ తంత్రం ఏం చేయాలి? పిల్లలకి భోగమోక్షాలను ఏకకాలంలో ఇవ్వగలగాలి. అంటే భోగము అంటే లౌకికంగా వాడు ఏది కోరుకుంటున్నాడో, వాడు ఏది సుఖమని భ్రమిస్తున్నాడో అది భ్రమే కావచ్చు కాదు. కానీ వాడు సుఖమని తలంచేది వాడికి రావాలి. దేనివల్ల? మనం ఇచ్చేటువంటి తంత్రం. దాంతోపాటుగా వాడు ఏ భోగం కోసమైతే దాన్ని ఎంచుకుని చేస్తున్నాడో ఆ భోగాంతర్గతంగానే వాడికి తెలియకుండానే మోక్షం అనేటువంటి ఫలితం. ఈ రెండింటి ద్వారా వాడు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం మీద శాశ్వత శివసాయుధాన్ని పొందుతాడు. ఇలాంటి తంత్రం ఏదన్నా ఉంటే అంతకు మించి మీకు ఇంకో అవకాశం లేదు. ఇక్కడ నుంచి మీరు లేవాలంటే నా మాట వినాలి అని ఒక అడ్డు గిరి గీసినప్పటికీ ఏం చేశారు? పార్వతి నాకు తెలిసిందంతా ఇచ్చేశాను. ఓకే, నాకు తెలిసిందంటే నా నుంచి నాకు వచ్చిందంతా నేను జగత్తుకి ఇచ్చేసాను. 64 తత్వాల రూపం. ఇప్పుడు ఉన్నదేమిటి? ఇంకా నాకు చిన్న చివరిగా అన్నింటికన్నా విశేషంగా తెలిసింది ఎవరి గురించి? శ్రీ గురించి. నువ్వు తప్ప ఇంకేం తెలియదు నాకు. ఇంకా మిగిలింది ఏమిటి? శ్రీ విద్య అనబడేటువంటి తంత్రం. ఆ తంత్రాన్ని ఇవ్వడానికి ఉంది నేను. దాన్ని ఎలా ఇస్తావు? అది చేయడం చాలా కష్టం. అందులో మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. ఈ తంత్ర యంత్ర సహితంగా ఉన్నటువంటి శ్రీ విద్య రహస్యాన్ని ఛేదించడం అనేటువంటి అంత తేలికైన విషయం కాదు. గురుపరంపరాలు దీక్షాపరులుగా ఉండాలి. ఎన్నో తరాలుగా వచ్చినటువంటి గురువుని ఆశ్రయించాలి. అది ఒక తరానికి ఓకే, 2 తరాలకు ఓకే, 4 తరాలు దాటేటప్పటికన్నా సన్నగిలుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళకపోవచ్చు. ఎవరి కర్మానుసారం వాళ్ళు వెళ్ళి లౌకిక బంధనాల్లో చిక్కుకోవచ్చు. కనుక ఇటువంటి శ్రీ విద్యా రహస్యాన్ని జగత్తుకి ఇచ్చామంటే ఇంకాస్త పాడి చేసిన వాళ్ళం అవుతామో లేదు. ఈ శ్రీ విద్యా తంత్రం మీద మనస్సు గమనించకుండా దీన్ని అమర్యాదపూర్వకంగా చూసేటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు. కనుక అలా జరిగితే ఏమవుతుంది? ప్రపంచంలో అమ్మ అనేటువంటి పదానికి అమర్యాద జరుగుతుంది. అలా జరగడానికి తీరుతుంది కదా. కనుక నువ్వే చెప్పేలా ఇద్దాం. యంత్ర తంత్ర మంత్ర రహస్యాలుగా ఉన్నటువంటి శ్రీ విద్యా తంత్రాన్ని జగత్తుకి ఇవ్వండి. గురువుల ద్వారా. ఎవరెవరు గురువులు? హయగ్రీవ స్వామి, అగస్త్య స్వామి, ఆయన తర్వాత ఉన్నటువంటి రకరకాల మునులు, ఋషులు, వాళ్ళ గుండా వచ్చినటువంటి శిష్య పరంపర ఏదైతే ఉందో అదంతా కూడా విశేషమైనటువంటి ప్రాతిపదికలో రకరకాల యంత్రతంత్ర మంత్ర రహస్యాలతో అనుకరించి ఇచ్చేసేది. అది వాళ్ళు జాగ్రత్తగా ముందుకు తీసుకోవాలి. అంతకు మించి సామాన్యులైనటువంటి వాళ్ళకి పెళ్ళాలి శ్రీ విద్య అందరినీ పట్టుకోవాలి. ఎవరిని ఇందులో దానికి వాడు ఎక్కువ తింటాడు. తినగలిగే వాడికి పంచం నిండా అందరూ ఎక్కువ తినలేడు. అర్థప్పుడు వాడికి ఎంత కావాలో అంతే. ఇద్దరు పడేయడానికి తినలేదు. ఇద్దరు జన్మని వేస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి దీన్ని పట్టుకున్నారంటే మళ్ళీ వాళ్ళకి శాశ్వత శివ సాహిత్యమే తప్ప మళ్ళీ జన్మలు పట్టుకుని మళ్ళీ చట్టంలో తిరగ
వాడికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నోటితో అనుకోగలిగేటంత స్థాయిలో ఈ మంత్రం బయట అనేసి ఆయన్ని కూర్చోబెట్టేసి బెదిరించేసి కప్ప పెట్టేసి బెదిరించడానికి ఏం చేశాడు? అప్పుడు ఆయన నోటి నుంచి అలవోకగా వచ్చాయి. ఏమొచ్చాయి? శివశక్త్యాడిలో ఇది నచే దేవం దేవో నకులస్పందితం అతస్వామారాజ్యం ముందే చెప్పేసివాడు. మా ఆవిడ లేకపోతే నేను కదలలేదు, ఎందుకంటే ఆవిడ నీకు నిర్బంధించి నిర్బంధాదగిన పురుష. ఇప్పుడు శ్లోకం చదివినా కదా, నిర్బంధాదగిన పురుష అన్నగా ఆవిడ ఎలా చేసింది? ఆయన నిర్బంధించేసింది. కనుక మా ఆవిడ నిర్బంధిస్తే భయపడుతూ శ్లోకాలు చెప్తున్నా, భయంతో చెప్పినప్పుడు నిజం అవుతుంది కదా. అమ్మ వేలు పెట్టిన చూపించింది అనుకోండి, నిజం చెప్తావా చెప్పవా? ఇంకొక మాట నీకు నిజం కాకుండా లోపల నుంచి బయటకు వచ్చిన పడిపోయిందే దెబ్బ, ఇంత చెయ్యి ఇలా పెట్టేసి కళ్ళు ఇంత చేసేసి ఇంకా పడిపోయిందే దెబ్బ ఇలా అంటే అద్భుతంగా చెప్పేస్తాను. అలా ఆ క్షణానికి శివుడు బాలుడైనాడు. బాలుడయ్యి తల్లి ముందు ప్రణమించి మొత్తం సౌందర్యహరంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా యంత్ర స్వరూపం చెప్పేస్తా. ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని ఎన్నిసార్లు దాంట్లో ఉండేటువంటి మూల అర్థంలోకి వెళ్ళిన అమ్మవారు పరమానంద భక్తురాలేదు. అందులో చతుష్షష్ఠి కళలు ఉన్నాయి. అందులో ఆ కళలందు అంతరార్థంగా ఉన్నటువంటి కర్మసాలు, దాంతోపాటుగా వివేకమైన రహస్యాలు అనేకాలుగా పుట్టలుగా వెలుగొందుకు ప్రచురితూ ఉన్నాయి. అటువంటి మంత్ర రహస్యంతో కూడినటువంటి శ్లోకాల సమాహారమే సౌందర్యలహరి. అటువంటి సౌందర్యలహరి జగత్తుకి ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ భృంగి వెళ్ళడం, నంది వెళ్ళడం, అందులో సగం నాకు రావడం, అది కూడా ఒక తంత్రం. ఆ తంత్రంలో ఉన్నటువంటి అంత రహస్యం ఏంటి? ప్రతిదీ అమ్మ ఇస్తే అనుభవించడం కాదు. పితృ ఆర్జనగా మనకి కొంత ఆస్తి వస్తుంది, అవునా కదా? పితృ ఆర్జితం. ఆ పిత్రార్జితమైనటువంటి ఆస్తి తీసుకున్నాం, కానీ అది ఎంతకాలం ఉంటుంది? మనకు కష్టం లేకుండా వచ్చింది ఎంతకాలం ఉంటుంది? ఎంతో కాలం ఉండడానికి అవకాశం ఉంది. మనం ఆ కష్టం ఏంటో అనుభవిస్తే అప్పుడు మనం సంపాదించుకుంది మనకు ఉంటుంది. పిత్రార్జితంగా వచ్చింది జాగ్రత్తగా ఉండి ముందు తరాలి కదా. అమ్మవారి ఉద్దేశం ఏంటి? అయ్యవారిని ఈ సౌందర్యహరణం అనేటువంటి శ్రీ విద్య తంత్ర మంత్ర యంత్ర రహస్యాలతో కూడినటువంటి రాజ్యం అంతా కూడా ఒక తరంతో అనుకోవద్దు. కలియుగం ఉన్నంత కాలం అసలు మహాప్రలయం వచ్చేది కూడా ప్రతి వాళ్ళకి నోళ్లలో తిరుగుతూనే ఉండాలి, పరంపరాగతంగా వెళ్తూనే ఉండాలి. అలా వెళ్తూ ముందుకి ఏమాత్రం అడ్డు లేకుండా సాగాలి అంటే వాడంతా వాటి ఏదో కొద్ది పాటు సాధించకుండా కేవలం అమ్మానాన్న ఇచ్చారు అంటే ఊరు ఇంట్లో పెట్టేస్తూ లేదు, దాన్ని విస్తారంగా కష్టపెట్టేసి తాను నేను మేలువాడుగా మాట్లాడు ఉన్నాయి కదా. ఆధ్యాత్మికతలో 2 రకాలు. ఒకటి జాగ్రత్తగా గురువుని ఉద్దేశించి గురువుని ఆశ్రయించబడుతున్న విద్య ద్వారా తాను ఎంత గ్రహించాలో, ఎప్పుడు గ్రహించాలో, ఆ గ్రహించిన దాన్ని ఎలా వెలుగుంచాలో, దాని ద్వారా వాళ్ళని ఏం స్వీకరించాలో, ఎలా ఆర్జన చేయాలో, మోక్షం నేర్పుతుంది. దాన్ని బట్టి తెలిసి ఉంటుంది. ఫుల్ స్టాప్స్, దాంతోపాటు కామాలు, అపాస్ట్రఫీలు అన్నీ తెలిసి ఉంటాయి. గురువు లేదనుకుందాం, ఏమవుతుంది? స్తంభంలోకి వెళ్ళడమే తెలుస్తుంది, రావడం లేదు. దాంతో ఏమవుతాడు? పిచ్చివాడిగా మారిపోతుంది. ఆ పిచ్చివాడిగా మారిపోయి ఎటు తెలుసుకోలేక ప్రపంచానికి దాంతోపాటు పైన ఉన్నటువంటి ఊహలోకానికి మధ్య తాను కూడా త్రిశంకు స్వర్గంలాగా గోలలాడుతూ ఉంటాడు. ఇక్కడ బతకలేడు, అక్కడికి వెళ్ళలేడు. అలాంటి స్థితిని పొందేస్తూ ఉంటాడు. వాళ్ళని ఈరోజు ఏమంటున్నాం? సైకలాజికల్గా అసలు డిస్టర్బ్ అయ్యాడు. అతిగా చదువుకున్నాడండి, బాగా అసలు ఎంత తెలియగలవాడంటే అసలు మామూలు తెలియగలగాలి. వాటి విపరీతమైన ఇలా చెప్తారు పట్టేస్తాడు. ఎక్సెల్ రాయడానికి అసలు 10 ఏళ్ళకే 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాయగలిగిన తెలియదనే వాళ్ళకి, కానీ ఒకనొక వయసులో మైండ్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి వాళ్ళకి. వెంటనే అసలు మనలో లేడు, వాడు ఏంటో మాట్లాడతాడు, ఏంటో చేస్తాడు, వాళ్ళు గోడవాళ్ళు అనుకుంటారు. వాళ్ళు చాలా మంది అనుకుంటారు. అంటే సరైన గురువు లేకపోతే ఆ తంత్రం ఎంత గొప్పదైనా దానివల్ల మనిషిలో ఉన్నటువంటి ఆకాశతత్వం ఏదైతే ఉంటుందో అది ఉండవలసిన చోట కాక మొత్తం దేహం అంతా ప్రతినిస్తుంది. మొత్తం అలా అనుకోకుండా ఆకాశతత్వం జగత్తులో ఒక చోట ఉండాల్సింది పోయి ఎక్కడెక్కడ వినియోగింపబడాలప్పుడు వినియోగింపబడలేదనుకోండి, ఆకాశతత్వంలో మనిషి ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఆగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎదుటివాడు చెప్పేదాన్ని ఎలా వినాలి, ఎలా గ్రహించాలి, గ్రహించిన దానికి మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలు ఎలా మనకి రియాక్ట్ అవుతుంది, ఆ రియాక్షన్కి తగ్గట్టుగా బుద్ధిని అనుసరించి నేను ఏం చేయాలని వాడికి స్మృతిలో ఉండదు. కేవలం విహంగంలో విహరిస్తుంది. అలా విహరించిపోయేటువంటి వారి మధ్య ఆపాలి. దాన్నే పుట్టుకతో వచ్చే ఇబ్బందులు
ఈ రెండు కలిపి వచ్చేటువంటిది ఏమిటి? పరమానందం. అది అనుభవించాలంటే కావాల్సినటువంటి యోగ్యత. ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహంగా వస్తుంది. కనుక సౌందర్యహరి అనేటువంటి మంత్రం ఎలాంటిది? అది శివశక్త్యాత్మకమైనది. అటువంటి తంత్రాన్ని జగత్తుకి ఇచ్చేసినటువంటి వారు ఎవరు? శివశక్తి స్వరూపాలైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి వారికి నమస్కరించుకుంటే ఏం జరుగుతుంది? నీకు భోగము మోక్షము ఏకకాలంలో సంభవిస్తుంది. అటువంటి దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో, ఎంతవరకు దాన్ని ఉపకరించుకోవాలో నువ్వు జాగ్రత్తగా చూసుకోగలగడం వలన నీకు ఈ జగత్తులలో సమాజంలో పిచ్చివాడనేటువంటి ముద్ర వేసుకోకుండా ఎలా నిలబడాలో తెలుస్తుంది. నిజంగా నేనేమిటో అనేటువంటి అహంకారాన్ని పూర్తిగా వదిలేసి భగవంతుని ముందు సరస్సు శరణాగతి వేరేటువంటి సమయంలో నిజంగా పిచ్చివాడిగా ఆయనలో పెట్టుకున్నాం కదా. ఆయనలోకి వెళ్ళడం ఏంటి? జ్వాలలోకి వెళ్ళడం. మంటలోకి వెళ్ళిన వాడిని చూసా ఉంటాం. మీరు ప్రతిచెక్కిన ఉంటుందిరా. కనుక భగవంతుడిలోకి వెళ్ళిన వాడికి ఎవరితో సమానం? లౌకిక పరిభాషలో పిచ్చివాడు. కనుక పిచ్చివాడిగా ఇక్కడ ఉండకూడదు. కానీ పిచ్చివాడిగా ఉండాల్సింది ఉండవలసిన చోట ఉండాలి. అప్పుడు ఇక్కడ సాధించేది ఇక్కడ సాధిస్తాం, అక్కడ సిద్ధించేదాన్ని వచ్చి పడుతున్నటువంటి అవకాశం. కనుక చతుష్షష్ట్యాతంత్రై సకలపతి సంధాయ స్థితస్తత్వ సిద్ధి ప్రసవ పరతంత్రై పతిపతి పునస్వ నిర్బంధ దక్షిణ పురుషార్థైక ఘటన. ఆవిడ నిర్బంధించేసింది తల్లివారు. పురుషార్థైక ఘటన మొత్తం పురుషార్థాలు 4 వాటికి కావాలి. అర్థ కామ మోక్షాలతో పాటుకుంటున్నట్టే ధర్మాచరణ వాడికి కావాలి. ధర్మ అర్థ కామ మోక్షాలతో కూడుకున్నటువంటి మోక్షార్థాన్ని పురుషార్థాన్ని జగత్తులో ఉండేటువంటి జీవులందరికీ అందించడం కోసం అమ్మవారు ఏం చేసిందా? ఇంత నిర్బంధించే వారి చేత ఈ శ్రీవిద్యా తంత్రం అనేటువంటి తంత్రాన్ని జగత్తుకి కానుకగా ఇచ్చింది. అటువంటి కానుకను స్వీకరించినటువంటి మనం ఏం చేయాలి? అందుకే మోక్షాన్ని అందించగలిగినటువంటి శ్రీవిద్యా తంత్రమే సౌందర్యహరిగా జగత్తులోకి వచ్చి 100 శ్లోకాల ద్వారా మనకు ఉన్నటువంటి 100 రకాల కోరికలను, 100 రకాల ఇబ్బందులను, కానీ దోషాలను కూడా తీసివేయగలిగింది. కోరిన వాడికి, అడిగిన వాడికి లేదనకుండా పొందుబంగానే నిలుస్తుంది. దాంట్లో కామికార్థాలను తీరుస్తాయి శ్లోకాలు అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ కామికార్థాల కోసం జీవులు ఏం చేస్తున్నారు? వంశ పరంపరానుగతంగా నేను చదువుతున్నాను, నా పిల్లలు చదువుతారు, వాళ్ళకు కూడా చిన్న సౌందర్యాన్ని ఇస్తామో ఏ శ్లోకం చదివితే ఏమవుతుందో అనేటువంటి కోరికను వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దానివల్ల లబ్ధి పొందుతారు. లబ్ధి పొంది వాళ్ళ పిల్లలకి ఇస్తారు. వాళ్ళు దానివల్ల లబ్ధి పొందుతారు. ఎందుకంటే స్వార్థం మనిషిని పీడిస్తుంది. నా పిల్లలు బాగుంటారు, నా పిల్లల తర్వాత నా మనవలు బాగుంటారు. దానికోసం ఆస్తులు సంపాదించకుండా ఈ ఒక్క సౌందర్యంలో ఉన్నటువంటి అంతస్తులో కానీ పిల్లలకి వెళ్తూ ఉంటే చాలు, నూతనానికి పంపిస్తూ ఉంటే చాలు అనేటువంటి ఒక ఆకాంక్ష వస్తుంది. తెలియకుండానే దీంతో మీరు బాగుపడతారు, మీరు సుఖంగా ఉంటాడు, మీరు ఆనందంగా ఉంటాడు అనేటువంటి దాంతో పాటు ఇంకేం వస్తుంది? మనకి తెలియకుండానే మోక్షకాంత భరిస్తుంది. అటువంటి భరించేటువంటి మోక్షకాంత చేత వాడు పితృదేవతలు అంటే నేను బాగా సౌందర్యాన్ని చదివాను, ఏం పడిపోయిందో రోజు నాకు తెలియకుండానే నేను అనుభవించాల్సిన కర్మలలో సగం కర్మల ప్రారంభ దోషాలను కూడా నాకు సమస్య పడుతుంది. ఇక మిగిలినటువంటి కొంత సంచితాలు అనుభవించాల్సినటువంటి కర్మలు మిగిలినాయి. దానికోసం ఒక జన్మను ఎదుగుతాను. అది ఎటువంటి జన్మ అవుతుంది? పిల్లిగానో, కుక్కగానో, పక్షిగానో, చిన్న పొరుగుగానో. ఒక్కొక్క దాని యొక్క ఆకారాన్ని బట్టి దాని యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అవునా కదా? 10 ఏళ్ల నుంచి 10 నిమిషాల లోపల పుట్టి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ కాలంలో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు అనుభవించవలసిన కర్మదోషాలన్నింటి కూడా అనుభవించేస్తారు. తొందరగా మోక్షప్రాప్తి అనేది లభిస్తుంది. అంతకీ ఇంకేమన్నా కాస్త మిగిలింది, ఇంకో చిన్న నీళ్లలో ఉండేటువంటి అమీబియాసిస్లోను, లేకపోతే చిన్న పురుగుల మధ్యలో వచ్చేటువంటి పుష్పాల మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న పంగై లాంటి దానిలో పుట్టేస్తాం. అది గట్టిగా పువ్వు ఎండిపోయినప్పుడు అది కూడా చనిపోతుంది. అటువంటి జరుగుతుంది. కనుక అయ్యా నేను స్తోత్రాలు చదువుతున్నాను, ఇన్ని రకాల మంత్ర రహస్యాన్ని తెలుసుకుంటున్నాను, సౌందర్యాన్ని పడుతున్నాను, ఎంత గొప్ప జన్మ వస్తుందో అని భ్రమిస్తాను. ఆ గొప్ప జన్మ అంటే ఏంటో తెలుసా? పుట్టి తొందరగా వెళ్ళిపోవడమే పుట్టింది. అదే అద్భుతమైనటువంటి జన్మ. అంతదాన్ని పుట్టిన తర్వాత భోగాలు మిగిలించాలనుకునేటువంటి జన్మ ఏదైతే ఉందో ఇంకా క్రమపాసాన్ని పెంచుకుంటూ విధానంతో నడుపుకుంటూ కొట్టలేదు. తప్పులు ఎక్కువ చేసిన వాడికి కోట్లు వెనకాల ప్రారంభంగా వస్తూ ఉంటాయి. దాన్ని ఖర్చు పెట్టినా కష్టమే, పంచినా కష్టమే, వదిలేసినా కష్టమే. అవునా కదా? దానివల్లనే రకరకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి, ఖర్చులు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ప్రాకృతమైనటువంటి కలుదోషాలలోకి పడకూడదు. మీకు జన్మ వచ్చి ఏం చేసిన వెంటనే పరమాత్మలో కలిసిపోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసం మీ తంత్రాన్ని జరుగుతుంది. ఈ తంత్రాలను తెలుసుకున్నా ఏం జరుగుతుంది? తర్వాత చెప్తారు. ఈ తంత్రాల ఇంట్లో ఏముందో తెలుసా? శంకరాచార్య ఇన్ని తంత్రాలు ఇచ్చాను, ఇన్ని తంత్రాలు కాదని అమ్మ నన్ను కూర్చోబెట్టి బెదిరించో తంత్రం ఇచ్చింది కదా శ్రీవిద్యాతంత్రం. ఆ శ్రీవిద్యాతంత్రం అంతా దేని
16 అక్షరాల మంత్రార్థంతో. ఆ 16 అక్షరాల మంత్రార్థంతో ఏమున్నాయి? మొత్తం ఈ జగత్తునంతా కూడా నడిపించేటువంటి అమ్మ యొక్క శరీర అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలే బీజాక్షరాలుగా ప్రజలున్నారు. ఆ బీజాక్షరాలని కలిపి ఒక్కొక్క బీజాక్షరానికి వెనుక శివుడు ఉన్నాడు, ఆయన అంగదేవతలు ఉన్నారు, ఆయన పరివార దేవతలు ఉన్నారు. ఆయనతో పాటు జగత్తుని నడిపించడానికి కావాల్సినటువంటి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహమైనటువంటి కృత్యములు ఉన్నాయి. దాంతోపాటు నవస్వరూపాలైనటువంటి నవధ్యానముల మగ్నులైనటువంటి నవనిధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెంటనే నడుస్తూ వచ్చారు. అవన్నింటినీ కూడా ఇంత మంది ఉన్నారయ్యా శివుడికి పరివారగలని చెప్పడానికి ఓ 100 పేజీల పుస్తకం కూడా సరిపోదు. కనుక ఏం చేశారు? ఒక్కొక్క శివుడి స్వరూపం అది ఎంతటి నువ్వు తెలుసుకోగలవా? శివస్వరూపం తెలుసుకోవాలి అంటే ఒక పని చేయవచ్చు, చాలా తొందరగా తెలుసుకోవాలి. ఒకటి, మన ఎదుర్కొంటా ఉన్నది ఏదో ఒక కూడల్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అందులో మీరు వెళ్ళాడు. ఒకటి శివుడు తెలుసుకోవాలి అంటే, శివుడు ఎలా ఉంటాడో చూడాలి అంటే ఇంట్లో ట్యూబ్ లైట్ పనికిరాదు, మన జంక్షన్స్లో ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే. నెంబర్ 2, సాత్వికంగా చెప్పండి కదా, మరి ఇంకో రకంగా కాకుండా చెప్పండి కదా, అందరికీ వీలైన విద్యాలు. పెద్ద జలపాతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ జలపాతం కనీస పక్షంలో ఒక 50 అడుగులు నుంచి 100 అడుగుల పై నుంచి పడుతుంది. దాని దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండాన్ని దాని కింద పెట్టాలి, అంటే దాని కింద కూర్చోడు అంతే. అంత పై నుంచి వస్తున్నటువంటి జలధార కింద కూర్చో. ఈ 2 పనులలో ఏది సిద్ధించినా పరమశివుడు ఉంటాడు. పరమశివుడు తప్పకుండా అర్థం, పరమశివుడు కనపడతాడు, తక్కువ అర్థమవుతుంది, తక్కువ అర్థమైతేనే ప్రత్యక్షమవుతుంది. కనుక ఈ 2 మన వల్ల అవుతాయా, చేసి చూస్తే అర్థమవుతాయా, అర్థం కావాలి మనకు తెలిసిపోతుంది. దాని ఇంకో జన్మ, ఇంకో 10 జన్మలో ఇంకో అర్థం. కనుక ఈ 2 కాకుండా ఇంకేమన్నా మూల పదార్థం ఉందా? ఏమంటే ఇవన్నీ మన వల్ల కావండి. ఇప్పుడు ఏబీసీడీని బాగా నేర్చుకున్నాం. ఏబీసీడీ నేర్చుకున్నంత మాత్రం చేత న్యూటన్లా 1వ క్లాస్ పిల్లని చెప్పండి ఎలా ఉంటుంది? అందులో కూడా ఏబీసీడీలేగా ఉన్నాయి, అందులో కూడా 1 to 3 లేక ఉన్నాయి. ఆ 1 to 3ని ఏబీసీడీని కలిపి వచ్చేది ఏంటంటే న్యూటన్ లా మనకు ఎలా తెలుస్తుంది? 8వ క్లాస్కి వస్తే కానీ మనకు అర్థం అవునా కదా? కనుక మనలో ఉండేటువంటి యోగ్యత పెరగకుండా ఉన్నటువంటి అక్షరాన్ని అకారాలు క్షకారాంత పర్యంతం ఉండేటువంటి అక్షర సముదాయాన్ని మహాబీజాక్షరాలుగా మార్చగలిగేటువంటి యోగ్యత ఋషులకు ఉంది. హయగ్రీవ స్వామి వల్ల అగస్త్యుల ద్వారా బిడ్డ జనార్దనానికి అందరికీ కూడా అది సంక్రమంగా వచ్చింది, భగవత్ అనుగ్రహంగా వచ్చింది. ఆ వచ్చిన దాన్ని విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి వాళ్ళు. విశ్లేషించే ప్రయత్నం చేసి ప్రయత్నిస్తున్న పుస్తకాల్లో నవాక్షరి మంత్రం ప్రింటెడ్, పంచదశి మంత్రం ప్రింటెడ్, షోడశి మహామంత్రం ప్రింటెడ్, దాంతోపాటు గురుమంత్రం ప్రింటెడ్. గురుమంత్రం అంటే పరిపూర్ణ దీక్ష, ఇక దాన్ని మించినటువంటి మంత్రం ఇంకా లేదు. పూర్ణ దీక్ష పనులు అంటారు. వాళ్ళకి జన్మప్రహాయం దేహానికి వచ్చినటువంటి నామం కూడా ఉండకపోయినా నామం మారిపోతుంది. పూర్ణ దీక్ష ఉంటుంది. చివరికి ఆ మంత్రాలు కూడా పుస్తకాలు వస్తుంది. ఆ మంత్రాలు కూడా పుస్తకాలు వచ్చేది ఏమైంది? ఇది నాకు ఎంతవరకు అవసరం, ఇది నాకు ఎంతవరకు తెలుసు అనేటువంటి భేదభావం కూడా ప్రతి వాళ్ళు కూడా మంత్రాన్ని రోజు 16 సార్లు చేసి నేను కూడా రోజు షోడశి చేస్తానండి. షోడశి చేయడం గొప్ప కాదు, ఎల్ఎల్పి చేయడం గొప్ప కాదంలో నిజంగా విషయం వచ్చినప్పుడు దానికి ఎదురెళ్ళి వాదించడం గొప్ప, దానిలో గెలవడం గొప్ప. ఆ వాదన దేనికి మధ్య? ధర్మానికి అధర్మానికి, దేహానికి ఆత్మకి, మనలో ఉండేటువంటి సత్యానికి బయట కనపడినటువంటి అసత్యానికి మధ్య వచ్చేటువంటి ఒక పెద్ద సంఘర్షణ ముందుకు వస్తుంది. వచ్చిన రోజు ఏం చేయాలి? రెండింటికి మధ్య నువ్వు నిలబడాలి. ఆ రెండింటినీ ఏకకాలంలో జయించగలగాలి. రెండింటికి జయించడమే కాకుండా ఆ పైన ఉన్నటువంటి అసలు సత్యం, అసలు పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో దాన్ని జగత్తుకంతటికి కూడా అర్థమయ్యేలా నువ్వు ఇవ్వగలగాలి. ఒక కొత్త విషయం, అంత స్థితి నీకుందా, అంత యోగ్యత నీకుందా? ఉండడానికి అవకాశం లేదు. కేవలం అక్షరాలే కదా అని బీజాక్షరాలుగా మారినటువంటి వాటిని త్రిపక్షరాలుగా ఉన్నటువంటి వాటిని కేవలం అక్షర సముదాయాన్ని చదివిస్తుంది. చదవడం వల్ల వచ్చేటువంటి ఏమీ లేదు. దానికి పెద్దలు చెప్తూ ఉంటారు, తైత్రీయ ఉపనిషత్తులో చెప్తూ ఉంటారు. తైత్రీయంగా చాలా బాగా చెప్తారు. అనవసరమైన విషయాలు చదవడం, బీజాక్షరాలు ఎలా పడితే అలా మంత్ర సాధన చేసుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంట. ఒక గాడి ఉంది, దాన్ని పరిగెత్తిస్తూ ఉన్నారు. దాని వెనక దాని వీపు మీద ఏముందంట? ఎర్రచందనం చెక్కలు. ఇప్పుడు దానికి ఏం తెలుస్తుంది? ఎర్రచందనం చెక్కలు అంటే ఆ గాడి పెట్టి వాళ్ళు ఆశగా చూస్తున్నారు. ఆశగా చూస్తున్నారు అనుకుంటే దేవుడు అందరూ నన్ను చూస్తున్నారు అనుకుంటుంది. దాన్ని చూస్తున్నారో దాని మీద ఉన్నప్పటి చందనాన్ని చూస్తున్నారు. దానికి ఎర్రచందనం ముక్కలు దాని మీద పెట్టినా ఒకటే, నల్ల చెక్కలు పెట్టినా ఒకటే, ఆకులు ఏదైనా
వస్తుంది జగత్తంతా అంటే నువ్వు చదివే మంత్రం గొప్పదే, నీ వల్ల ఆ మంత్రానికి అనుకున్నంత స్థితి రావట్లే. కానీ నిన్ను చూసి ప్రతి వాళ్ళు వీడా నీ మంత్రమా నిన్ను చూస్తున్నారు అని అనవసరంగా చూస్తారు. 10వ క్లాసులోకి నర్సరీ పిల్లాడు వెళ్ళిపోతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అదే 10వ క్లాస్ పిల్లవాడు వెళ్ళి నర్సరీ క్లాస్లో కూర్చున్నాడు అనుకోండి, ఒక పిల్లలకి ఏదో చెప్తున్నాడేమో అని భావించు. అవునా కదా? ఇందులో లాయకీగా ఉన్న విషయం ఏమిటి? వాడి యొక్క యోగ్యత. ఆ యోగ్యతని గమనించినటువంటి అమ్మవారు ఏం చేసేట ఈ జగత్తులోకి బీజాక్షర సంహితగా ఉన్నటువంటి మొత్తం తంత్రశాస్త్రాన్ని అందరినీ కూడా అయ్యవారికి ఉపదేశిస్తే ఆ ఉపదేశింపబడినటువంటి శ్రీ విద్యా రహస్యాన్ని జగత్తులోకి అయ్యవారికి చేశారు శ్రీ విద్య స్వరూపంగా. ఆ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీ విద్య ఎలా ఉందా? మొత్తం 15 నుంచి 16 అక్షరాలతో బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంది. అందులో ఉండేటువంటి పరివార దేవతలందరూ కూడా శివస్వరూపంగా ఉన్నాయి. ఆ శివస్వరూపంగా ఉన్నటువంటి పరివార దేవతలందరికీ కూడా నమస్కరించుకుంటూ పోతే ఇందులో ఉన్నటువంటి మంత్ర రహస్యాలందరికీ బయటికి చెప్తే కలిగేటువంటి గుర్తిస్తారు. కొత్త విషయం చెప్తుంది. కలియుగంలో మంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో బాహాటంగా 10 మంది ముందు విశదీకరించరాదు, దాన్ని విశ్లేషణగా చెప్పరాదు. మరి ఎందుకంటే ఈ శ్లోకాలు ఈ శ్లోకంలో ఎక్కడా కూడా ఒక బీజాక్షరం కానీ లేదు ఈ మంత్ర రహస్యం వెనకాల ఉన్నటువంటి అసలు తత్వం కానీ ఎక్కడా లేదు. పైగా ఇప్పుడు మనకి కలియుగంలో ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి ఆది విద్య ఏదైతే ఉందో, అంటే ప్రకారంలో మొదలయ్యేటువంటి పంచసాక్షి విద్య ఏదైతే ఉందో, పంచాక్షరి ఏదైతే ఉందో ఆ విద్య కాకుండా ప్రస్తుతం మనకి ఏమాత్రం కూడా లభ్యం కానటువంటిది, అతి శాస్త్రీయమైనటువంటిది, అతి రహస్యమైనటువంటి ఆది విద్య ప్రకటించారు శంకరాచార్య. ఆ ఆది విద్య ప్రకటించడం ద్వారా ఏమవుతుంది? ఒకవేళ ఏ బుద్ధిహీనుడైనా సరే 10 మందికి అర్థం అవ్వాలని తనకి ఇంకో 10 దండలు వచ్చి పడాలని ఆది విద్యాన్ని తెలియకుండానైనా సరే బయటికి చెప్పేసాడు అనుకున్నాం. చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? శివశక్తి స్వరూపాలుగా ఉన్నటువంటి మొత్తం శక్తిగణం అంతా కూడా అనంతమైనటువంటి ఆనందాన్ని పొంది వీరి ద్వారా వచ్చినటువంటి విద్య ద్వారా మొత్తం జగత్తంతా నిర్మితమైనటువంటి శివ పరివారం అంతా కూడా ఈ జగత్తంతా ఉన్నది మేమే మీకు కనపడకుండా ఉన్నామనేటువంటి అనుభూతిని జగత్తుకి ఇచ్చి చిన్న ప్రళయం సంభూతమైనటువంటి ప్రకంపనాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే అనవసరమైనటువంటి విద్యలు జగత్తులో ప్రబలమవుతున్న కొద్దీ ప్రకృతి వినయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. భూమి కదలడం, అతిగా వర్షించడం, అవునా, దాంతోపాటు అగ్ని ప్రమాదం, పంచభూతాలు ప్రకోపిస్తూ ఉంటాయంటే అంతకుమించి క్షామం ఏర్పడతాం. దాంతోపాటుగా ఎంత విద్య అయినా సరే నిస్సారంగా చదివేవాడు లేకుండా అలా ఉండిపోతుంది. ఇలాంటి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరి నోట్లో నుంచి కూడా రాకూడని శబ్దజ్ఞానం, అందులో శ్రీ విద్యానందానికి సంబంధించిన రహస్యానందజ్ఞానం బయటకు రావాలి. దాంతో ఏం చేశారు? ఒక శ్లోకాన్ని చెప్పేశారు. ఆ శ్లోకం చదువుకున్నంత మాత్రం చేత మీకు ఎలాంటి ఫలితం వస్తుంది? పంచదశి మహామంత్రాన్ని చేస్తున్నంత ఫలితం. అటువంటి మంత్రాన్ని శ్లోక రూపంలో ఇచ్చేశారు శంకరాచార్య. ఇచ్చేసి ఏం చెప్పారు? శివశక్తి కామ క్షితిరగ్రహి శీత కిరణ స్మరోహంసక్రస్ తదను చ పరామార హరయ అనీకులేక విశ్రుతిరవసానేషు పితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవః. అమ్మ ఈ నామాలన్నీ కలిపితే ఏమైంది? నువ్వనేటువంటి రూపం మాకు గోచరం అవుతుంది. ఈ నామాల వెనకాల ఏమున్నాయి? శివ, శక్తి, కామ, శివరతి, అవునా కదా? ఇవన్నీ వరుసగా ఎవరు వీళ్ళందరూ? అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనంగు దేవత. నిజం చెప్పాలంటే అమ్మవారి యొక్క అవయవ స్వరూపాలు. అమ్మవారి యొక్క అవయవ స్వరూపాలను తెలిసి వాటికి నమస్కరించుకుని మౌనంగా అమ్మని చూడగలగాలి. చంటి పిల్లవాడు ఉన్నాడు, ఇంకా ఈజీగా చెప్తుంది. చంటి పిల్లవాడు ఉన్నాడు, పుట్టాడు అప్పుడే. తల్లి స్తన్యమివ్వడానికి రెడీగా ఉంటుంది, కానీ దాని ద్వారా నేను బతకచ్చు, నా శరీరాన్ని నిలబెట్టుకోవచ్చు అనేటువంటి శక్తి వాడికి లేదు, ఆ గ్రాహ్యత వాడికి లేదు. ఏడుస్తూ ఉంటాడు, లోపలేదో ఆడేదనుకో ఉంటాడు. ఎన్నాళ్ళు వాడేమీ ప్రయత్నం చేయకుండానే ఆహారం ద్రవరూపంలో లోపలికి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చాడు, ఒక్కసారిగా కాంతి వచ్చింది, 10 మంది చేతులు కాకున్నాయి, గట్టిగా ఉన్నాయి, ఎముకలు గుచ్చుకుంటున్నాయి. లోపల మెత్తగా ఉన్నాడు అమ్మ గర్భంలో. ఆ గర్భంలో ఉన్నవాడు ఒకసారిగా బయటకు వచ్చేసాడు. ఆకలి ఇస్తుంది, అది ఆకలి కలిగి ఏడుస్తున్నాడు, భయం ఇస్తుంది, శరీరం అంతా కంపించిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ వెచ్చదనం ఎక్కడ పెట్టిపోయిందో అర్థం కాదు. బిక్కటికి పోయి వేడి చేసుకున్నాడు. ఆ ఏడుస్తున్న వాడికి పాపం తల్లి అంత నొప్పుల్లో లేచి స్తన్యం ఇస్తుంటే దాన్ని స్వీకరించి దాని ద్వారా వచ్చేటువంటి ఆ పాలని తాగాలనే విషయం పడుతుంటే తెలియదు. అర్భకుడు వాడు, అర్భకుడు ఉంటాడు, ఏం చేస్తాడు? చివరికి పాపం తల్లి బాగా చూడండి, ఎట్లా అమ్మమ్మలో నాయనమ్మలో అచ్చగాట ఎవరో పాపం దానికి అసలు చెంతా దొరుకుతుంది. పిల్లలు నోటి పడవలు ఓ 4 రోజులు చూస్తాక వాడికి అర్థమవుతుంది. తల్లి శరీరానికి దగ్గర అవుతూ ఉంటాయి. ఆ ఆస్వాదన తెలుసుకుంటున్నారు, స్పర్శ అర్థమవుతుంది.
తన అవయవాన్ని కప్పుకొని ప్రయత్నం చేస్తుంది. ఇంకెవరి ముందు పిల్లవాడు పిక్కటిని తోడుస్తున్నా పాలు ఇవ్వడానికి రెడీ అవుతుంటారు. అవునా? మీరెంత ఎంత చిన్న తీగవలస దేహం పిల్లవాడు తల్లి నుంచి పాలు తోడుతున్నారు. వాడికి వికార భావన లేదు, తల్లి మాత్రమే కావాలి. అవయవము దాని మీద వికార భావన కలగాలి అనేటువంటి ఆ విషయం వాడికి తెలియదు. కేవలం తల్లి అవయవము అనేటువంటి తనకి ప్రాణాధార శక్తి అని మాత్రమే తెలుసు. తల్లి అంటే ప్రాణం అంతే కాదు, అంతవరకు వాడికి అర్థం. ఇందులో వికార భావాన్ని తెచ్చుకుని అవయవాన్ని చూడగలిగినటువంటి వికార బుద్ధి మనలో మొలుస్తుందో అప్పుడు అదంతా మనకి రహస్యంగా ఉంటుంది. ఆ రహస్యం ఎవరికి కూడా బయటికి కనపడడానికి అవకాశం లేదు. పైగా మనిషిని హీనంగా చూసే స్థితి వచ్చేస్తుంది. అవునా కదా? మన పట్ల అనుచితంగా చూసినటువంటి చూపులు ఎక్కడ కనపడలేదు, వెంటనే చేస్తాం మొహం చిట్లించి పెట్టేసి అప్పటిదాకా ఉన్నటువంటి ప్రశాంతత అంతా పోతుంది. మొహం చిట్లించేసి ముందు అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల మధ్యలో మనం బయటకు వచ్చారనే ఆలోచన. తల్లి కూడా చూడండి, అమ్మ అవయవాన్ని చూస్తున్నాం అనేటువంటి కాంతితో అక్షరాల్ని బీజాక్షరాన్ని వాళ్ళ గ్రహిస్తూ పోయామనుకో, వాటిని విశ్లేషించుకుని నేను సంస్కృతంలో పీజీ చేశానండి, డబ్ల్యూఏ చేశానండి, ఇంకేదో చేశానండి, సంస్కృతంలో బాగా పట్టుందండి అని చెప్పి ఈ బీజాక్షరాలన్నింటినీ విశదీకరించుకుంటూ విశ్లేషించుకుంటూ పోయారు. మీ యొక్క కుయుక్కు బుద్ధి పట్ల అమ్మవారికి విసిగొస్తుంది, కళ్ళు దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే గురుముఖత తెలుసుకున్నాం. ఇప్పుడు గురువు ఎక్కడ ఎవరక్కడ గురుమూర్తి గుణనీతి గోమాత గుణ జన్మభూ ఏదేసి దండ నీతిస్తా ధరాకాశ గురుమూర్తి. ఆ ధరాకాశ స్వరూపమైనటువంటి ఆ తల్లి మాటలు పట్టుకున్నావు, గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించావు. వారి ద్వారా అమ్మ అవయవాన్ని చిన్నపిల్లవాడు ఎలాగైతే తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మాత్రమే ఆ శరీరానికి దగ్గర అవుతూ ఉంటారు. అది శరీరం కాదు, అసలు తను నిలిపేటువంటి ఒక ఆధార శక్తిని ఎప్పుడైతే గ్రహిస్తూ దాని దగ్గరికి కేవలంగా ఆర్తిగా వెళ్తాడో అటువంటి వాడికి తల్లి ఏం చేస్తుంది? అత్రి అనసూయ కథ విన్నాను కదా. అత్రి అనసూయ ఏం చేసింది? పిల్లలుగా వచ్చారు వాళ్ళు, పురుషులుగా దేవతా స్వరూపులైనా సరే నువ్వు వివస్థమై వర్తించన్నారు, కుదరదని చెప్పి. కుదరదనే వాళ్ళ నోటితో ఉందా? వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. పసిపిల్లలు, ఆ పసిపిల్లలు ఏం చేసింది? వివస్త్రగాన్ని చేసింది. వాళ్ళకి అక్కడ వికార భావం ఉందా? లేదు. అంతటినీ తనలో న్యాయం చేసుకునేటువంటి మాత్రమే లక్ష్యం మాత్రమే. మా అమ్మ అనేటువంటి పదం రోడ్లోంచి వచ్చిందంటే ఎదుర్కొన్నాము, వాడు ఎదుర్కోవాలి, బిడ్డలా ఎక్కువ. ఆ బిడ్డతనాన్ని మనం స్వీకరించగలగాలి. అలా బిడ్డలా అమ్మ అవయవ సంపదలు కాకుండా అమ్మ యొక్క పూర్తి శరీరత్వమే మొత్తం ఉన్నటువంటి పంచాక్షరి అనేటువంటి విషయం మనకైతే అర్థమవుతుందో, పంచదశాక్షరి అనేటువంటి విషయం మనకైతే అర్థమవుతుందో అటువంటి వారి మాత్రమే సులభంగా అవగతమయ్యేటువంటి తల్లి, అటువంటి వారిని మాత్రమే అనుగ్రహించేటువంటి తల్లి అన్యులకు రహస్యంగానే మిగిలిపోయేటువంటి అన్యుల తల్లికి ఎట్టి పరిస్థితుల్లో తనని మంత్రంగానే సాధించాలనేటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళదు. ఇక్కడ మంత్రము లేదు, తంత్రము లేదు, జీవుడు లేదు, ఆత్మ లేదు. అమ్మ ఉన్నదంతా ఒక్కటే, నీ యొక్క మూలము. ఆ మూలము నీ నుంచి నేను వచ్చాను ఒక పిలకగా. ఆ పిలక బీజం ఏమిటి? పెద్ద వృక్షాన్ని చూస్తున్నాను. ఆ వృక్షాన్ని చూస్తుంటే ఏమవుతుంది? దాని ముందు అవ్యక్త దశ, బీజ దశ. అవునా కదా? వ్యక్త దశ, మహావృక్ష దశ. నేను ఒక బీజాన్ని చూసాను. బీజంలో వ్యక్త దశ బీజం, అవ్యక్త దశ రేపు పెద్ద వృక్షం. కనుక ఈ వ్యక్తావ్యక్తంలో ఉన్నటువంటి గోచరాగోచరములు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ భావము, భావాతీత శక్తి ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ చిన్న వెంట్రుక వాసి తేడాన్ని తెలుసుకుని ఎవడైతే సర్వస్వ శరణాగతి వేడుతాడో అటువంటి వారికి మాత్రమే మహావిద్య అయినటువంటి శ్రీ విద్య అమ్మ తనంతట తానుగా ఇచ్చి వాడిని అనుగ్రహిస్తుంది తప్ప అన్యమైనటువంటి వాడు పురుషుడిగా అహంకారంతో తనని ఛేదించాలని తెలుసుకోవాలనేటువంటి తాంత్రిక బుద్ధితో ఉన్నటువంటి వారికి తాను దూరంగా జరుగుతుందే తప్ప ప్రళయకారిగా వాడి దగ్గరికి జరుగుతుందే తప్ప మాతృ స్వరూపంగా వాడిని అనుగ్రహించి పరమోత్కృష్టమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యాన్ని అందించగలిగే విద్యగా మాత్రం వాడికి లభించకపోతే ఏమాత్రం కూడని విషయం. కనుక పుస్తకాల్లో వచ్చేటువంటి మంత్రాల కోసము, తంత్రాల కోసము, రకరకాల
43వ శ్లోకం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషమైనటువంటి రహస్యార్థాన్ని పెట్టేశారు. వాటి కోసం ప్రయత్నించు, తెలియకుండానే అమలించేస్తుంది. పాల కోసం పిల్లాడు దగ్గరికి వచ్చాడు. వాడు తల్లి స్తన్యాన్ని పట్టుకుని గబగబా ఆకలేసుకొని పాలు తాగేస్తున్నాడు. తాగేసిన పిల్లవాడికి పాలు ఒక్కటే పరమార్థం, కానీ తల్లికి వాడికి తీర్చవలసినటువంటి ఆకలి తీరుస్తుంది శరీరం. దాంతో పాటుగా వాడి తలని నిలుపుతూ, వాడి శరీరాన్ని నిలుపుతూ, అయ్యా నువ్వు చక్కగా ఉండాలి, బాగుండాలి అనేటువంటివి తను లోపల పదే 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 జపం చేస్తూ పిల్లవాడి యొక్క అభివృద్ధికి ఎలాగైతే తల్లి అంతే తల్లి చెప్తారు, మా పడుగుని పాలను కూర్చో బాసం పెట్టి వేస్తూ శ్రద్ధగా కూర్చొని పిల్లవాడికి పాలు వాడి భవిష్యత్తుని కాంక్షిస్తూ వాడి చక్కగా జీవితంలో పైకి ఎదగాలనేటువంటి భావనతో, వాడికి మంచి జీవితం వస్తుందనేటువంటి సంకల్పంతో వాడు ఎలా ఉండాలో ఒక పిక్చర్ని ముందు పెట్టుకుని, ఒక రాముడిలో ఉండాలి, ఒక కృష్ణుడిలో ఉండాలి, వీళ్ళ సదాచారం ఉండాలి, చెప్పిన మాట వినాలి, నేను పెట్టిన చక్కగా స్వీకరించాలి, అనవసరమైన విషయాలు జరుగుతుంది, వెళ్ళకుండా ఇవన్నీ తల్లి ఎంత అనుకుంటే అంత వాళ్ళలో వస్తాయి. అంతే తప్ప తల్లి ఫోన్ చూసుకుంటూ వీళ్ళు పాటించాలనుకోండి ఏమవుతుంది, ఆ ఫోన్లో ఏం చూసుకుందో అదే మీరు కూడా ఎంత ఎంత మీ పాలు వద్దు నాకు పట్టి తప్ప మీరు పాటలో ఫోన్ అలాంటి రోజులు వచ్చేసి గ్రంథంలో ఎలాంటిది అంటే దాన్ని మనం చాలా వరకు చేతిలో పెట్టుకుని మనలో ఉండేటువంటి ప్రతి లాలసని కూడా ఎదురుగా ఉండేటువంటి బిడ్డల్లోకి మనం తీసుకెళ్ళి నిక్షిప్తం చేయడం నాకు అవునా. అదే మనం ప్రహ్లాదుల విషయంలో చూస్తుంటాం. తల్లి ఏది కోరుతుంది, తల్లికి ఏది వినపడింది, తల్లి ఏది గ్రహించింది, అది మాత్రమే వాళ్ళు అవునా. అలాగే పిల్లవాడికి పాలించిన పంటే చెప్తారు, కింద కూర్చో, మీరందరూ మంచం మీద కూడా కూర్చోండి. మంచం మీద పాలిస్తే రోగగ్రస్తులు అనవసరమైన లౌకిక విషయాలు మాట్లాడుతూ పాలిస్తే మూర్ఖుడు అవుతాడు, వాడు చదువు వెళ్ళకపోతాడు. నువ్వు తింటూ పాలిస్తే వాడికి ఆయుష్ క్షీణించిపోతుంది. అమ్మ తల్లి ఎప్పుడు అన్నం తింటూ పాలిస్తుంది. తినే విషయానికి దూరం వెళ్ళిపోయి చేయి పడుకుని శ్రద్ధగా మరి ఆ పాలించే విషయంలో ఇంత శాస్త్రం పాలు ఇస్తున్నటువంటి తల్లికే ఉంది. మరి పిల్లవాడు తాగుతున్నప్పుడు వాడికే తెలుస్తుంది, శాస్త్రం తెలియదు, విషయాలు తెలియదు. ఆకలిస్తుంది, తల్లి కావాలి, తల్లి ప్రాణాధార చెట్టు కనుక ఎక్కడి నుంచి నాకు ద్రవస్వరంగా పాలు వస్తాయో అక్కడ వెళ్ళిపోవాలి అంటే వాడు ఆడుతుంటారు. ఇంత శ్రద్ధగా తల్లి తంత్రాన్ని ఆలోచిస్తే వాడికి మంగళస్వరూపుడిగా వాడు అడిగేటువంటి ప్రాణాధార శక్తి ఆకలి తీర్చలేగలిగేటువంటి పాలని అన్యం వల్ల ఇవ్వగలరు. ఇస్తూనే వాడికి తెలియనటువంటి మోక్షకాంక్షను కూడా వాళ్ళు పెంచగలరు. అంటే ఏకకాలంలో మోక్షాన్ని లౌకిక భోగాన్ని కూడా వాళ్ళ శరీరానికి భౌతికంగా ఇస్తూనే వాడిని పరమపద సోపానంలో చిట్ట చివరి మధ్యని దాకా తోడు నిర్వహించడం పరమాత్మ స్వరూపమే ఆచరించుకున్నాం. కనుక ఈ మంత్రాలు ఇవన్నీ దేనికోసం అయ్యా ఉన్నాయి, ఇవన్నీ బాగున్నాయి. మన శ్లోకంలో మొత్తం పంచాశీ మహామంత్రం గురించి అంతా చెప్పిన తర్వాత 2 పాదాలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఏకపాదాన్ని శివశక్తి కామ క్షితిరధరవిశీల కిరణ స్మరో హంసస్య కదలిక పరామార్ హరయ అమీరుల్లేక విస్తృతిరవసానేషు భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవత. నీ అంగమడిలో ఉన్నటువంటి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ క్రోడీకరించుకుని నేను దేన్ని సాధించాలో దాని వైపు ప్రయాణం చేయకుండా నీ ఆశిస్తున్నాను అనేటువంటి భావం పక్కన పెట్టుకుని తర్వాత శ్లోకాలు చెప్పారు. మీరు పూర్తిగా శ్లోకాలు చెప్పడానికి అవకాశం లేదు. ఒకే ఒక్కసారి మా సత్సంగంగా చెప్తున్నాం. ఈ శ్లోకాన్ని తర్వాత పూర్తిగా మనకి బాహారంగా చెప్పడానికి అవకాశం లేదు కనుక స్మరం యోని లక్ష్మి. ఈ శ్లోకానికి ఈ మంత్రము లేదు శ్లోకం ఇది మహా ఉత్కృష్టమైనటువంటిదే పెడుతున్నారు కదా. మరి దాన్ని ఎలా స్మరించాలి, ఎలా స్వీకరించాలి? స్మరం యోని లక్ష్మి హృదయమిద మాధవతమంలో హృదయాయేకి నిరవధి మహాభోగరసిక భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షరయా శివాగ్నౌ దుర్వంత సురభిత ధారాభృతి శతయింది. ఈ మంత్రాన్ని ఎలా జపిస్తావు? లౌకికంగా ఒక విషయం చెప్తాను. ఏదో ఒక మాలని మీ ఆచరణలోకి గురువు ఉపదేశంగా స్వీకరించాలి. మంత్రం ఎలా స్వీకరిస్తావో మాల కూడా గురువే ఇవ్వాలి. అది రహస్యం. ఏ మాల పడితే ఆ మాలతో చేయడానికి అవకాశం ఉంది. వీడికి ఉన్నటువంటి యోగ్యతాయుక్తలను చూసి గురువు ఏం చేస్తారట, వీడి లోపల ఉన్నటువంటి వాత పిత్త కఫ దోషాన్ని ఎరిగినటువంటి వాటి వీడిలో ఉండేటువంటి వాత పిత్త కఫ దోషాలంటే అర్థమైంది. ఆధ్యాత్మికంగా ప్రారంభ సంచిత ఆగమిట వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి తగినట్టుగా ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, వీటికి ఎటువంటి మంత్రదీక్షతో ఎటువంటి మంత్రపూర్వకమైనటువంటి మాల ఇస్తే దాన్ని నిత్యము సాధన చేయడం ద్వారా వీడు
వాడికి ఉన్నటువంటి కష్టాల్లో వచ్చేటువంటి కష్టాల్లో అధిగమించడమే శక్తి దీనిలో పెరుగుతుంది అని శిష్యుడిని గురువు చాలా జాగ్రత్తగా పరీక్షిస్తారు. గురువు దగ్గర శుశ్రూష చేయడం అంటే అక్కడ ఎవరు చేస్తారంటే ఇవన్నీ ఈ రోజుల్లో ఎలా కుదురుతుందంటే ఆ శుశ్రూష వల్లనే అతి సమీపంలో గురువుకి తిరగడం ద్వారా గురువు చెప్పిన వాడిని ఎంత దాకా వాడు అవతల వాడు అర్థం చేసుకుంటున్నాడో గురువు గమనిస్తూ ఉంటాడు. నేను ఏం చెప్తే వీడు ఎంత అర్థం చేస్తున్నాడు, నేను ఏం చెప్తూ ఉంటే వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు. వాడు ఎన్ని గంటలకు చేస్తున్నాడు, ఎన్ని గంటలకు పడుకుంటున్నాడు, వీడు ఎంత తింటున్నాడు, ఎంత అందించుకుంటున్నాడు, అంత సాఫీగా ఉంటాడు లేదా లోపల, వీడికి ఆయాసం ఎక్కువ వస్తుందా లేదంటే ఏమైనా దగ్గర ఎక్కువ వస్తుందా, వీళ్ళు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అందుకే పరీక్షిస్తాడు. పరీక్షించి దానికి తగ్గట్టుగా మనం చేస్తాడు. మనం అడిగే మనకే ఉంటుంది నీకు ఏది మంచిగా అనిస్తారు, ఆ మంచి ఎలా తెలుస్తుంది నీతో దగ్గరగా తిరుగుతుంటాడు. ఆ తిరుగుతున్నట్టు చేసేటువంటి మంత్రాన్ని ఇచ్చిన వాడిని ఏం చేస్తారు, నీ దేహానికి ఏది అవసరమో ఇప్పుడు జపం చేసినప్పుడు మొత్తం ఈ 5 వేలు వాడు ఇందులో ఏ జపంలో అత్యధికంగా వాడబడతాయి, అగ్నితత్వంగా ఉన్నటువంటి మొదలలేదు, ఆకాశతత్వంగా ఉన్నటువంటి మధ్యది, ఈ రెండింటిలో దీన్ని పక్కన పెట్టేస్తాం. వాయుతత్వాన్ని పక్కన పెట్టేస్తాం, గాలికి కొట్టుకోతాం లేదు. వాయుతత్వాన్ని పక్కన పెట్టి అగ్నితోనూ ఆకాశతత్వంతోనూ మిగతా 2 వేలని ఆకాశతత్వానికి ఆధారంగా పెట్టి ఈ మధ్య ఒక వెళ్ళి తిప్పుతుంది. అగ్నిచే గమనించినటువంటి వాడు అంటే అగ్నిచే కూడుకున్నటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఈ ఆకాశ భూ జలతత్వాలతో కూడుకున్నటువంటి వాడే వాయుతత్వానికి అతీతంగా అంటే వాయుతత్వం అంటే కష్టానికి అతీతంగా నిలబడగలిగేటువంటి శక్తిని వాడు పొందుతాడు. అంటే జపాన్ని ఇలా చేస్తుంది. ఆ జపం చేసేటువంటి తత్వంలో ఏ మాల మీద నువ్వు తిప్పుతున్నావో ఆ మాలలో అంతర్గతంగా భూషణం అందులో ఉండేటువంటి స్ఫటికమాల కావచ్చు, రుద్రాక్షమాల కావచ్చు, లేకపోతేనేమో పగడమాల కావచ్చు, నిత్యమాల కావచ్చు, నువ్వు ఏ మాల వాడుతున్నావో ఆ మాల గురువు మాల ఇచ్చాడు అంటే అర్థమేంటి, ఆ మాల నువ్వు లోపల ఇలా తిప్పుతున్నావు అంటే అగ్ని ఆకాశ భూ జలతత్వాలు దాని ఎందుకు ప్రకోపింపబడుతున్నాయి. ఆ 3 ప్రకోపింపబడడం ద్వారా ఏం జరుగుతుంది, నీలో ఏది తక్కువ ఉందో అది పెరగడం ద్వారా నీకున్నటువంటి నీకు వచ్చేటువంటి సమస్యల నుంచి నీకున్నటువంటి కాంక్షల నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. అక్కడే ఉండిపోకుండా ప్రయాణం సాగిస్తావు. ఇంత అంతర్గతమైన రహస్యం కేవలం జపమాలలో ఆ జపమాల ఇస్తారు గురువుగారు ఇచ్చి దీంట్లో నువ్వు రోజు జపం చేయాలి. ఎలా చేయాలి, చింతామణి గుడిని భద్రాక్షవలయ, చింతామణి గుడిని భద్రాక్షవలయ అమ్మది గొప్పదైనటువంటి గొప్పదైనటువంటి శ్రీ విద్యా మంత్రం కదండి. ఆ శ్రీ విద్యా మంత్రానికి అమ్మవారి చింతామణులు కనుక దొరికితే ఎంత బాగుంటుంది, ఆవిడ ఎంత బాగుంటుంది. అమ్మవారి ఇల్లంతా చింతామణి ఉన్నాయి. సుధాసింధూర్ మధ్య సురటికటి వాటి పరిగృతే మణిద్వీపే నీకోపవనవతి చింతామణి గుడి శివాకారి మంచే పరమశివ పర్యటనలైన భజంతి త్వాం ధన్యాన అతిచన చిదానందన. అంత గొప్పదైనటువంటి చింతామణి గుళ్ళలో కదా అమ్మవారు ఉంది. ఆ చింతామణులన్నీ చక్కగా పేర్చో 108 మాలలు చేసుకుంటే రోజు ఆ చింతామణులతో నేను అమ్మవారు నామం చేశాను కదా ఎంత బాగుంటుంది. కానీ నిజంగా మాల దొరుకుతుంది అమెజాన్లో వెంటనే చింతామణి మాల మీరు బాగుంటుంది. నిజంగా అమెజాన్ ఏదో వంగుదని మాల తీసుకుంటే ఇదే చింతామణి కూడా ఇంత పూజ చేస్తారు, 1 లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు అంటారు. చింతామణి మాల, ఆ చింతామణి మాల అంటే అర్థం ఏంటని నువ్వు తెలుసుకోవాలి. దానికి అర్థరహస్యం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే చింత అంటే అర్థమేంటి, అది ఎక్కడ మొదలవుతుంది చింత, నీ కోరిక. చింత అంటే మొట్టమొదటి అది ఎక్కడ ఉత్పన్నమవుతుంది, 2 రకాల విషయాలు, ఒకటి బుద్ధి, 2 అనాహత. ఈ రెండింటిలో ఒక కాంక్ష అనేటువంటిది పుడుతుంది. ఆ పుట్టిన దానికి బయట ఉన్నటువంటి ప్రేరేపకాలు చాలా ఉన్నాయి. వాడు ఆ షర్ట్ వేస్తున్నాడు, నాకు ఆ రంగు అంటే ఎంత ఇష్టం, అవునా కదా. మా ఆయన తీసారు అలాంటి షర్టే కొను. ఆ షర్ట్ కోసం ఇప్పుడు ఏం చేస్తారు, 5 నిమిషాల్లో అయిపోయే షాపుల్లో 10 షాపులు, అవునా కదా. కాలహరణం అయిపోతుంది. ఒక చిన్న కోరిక, ఒక రంగు మీద ఉన్నటువంటి మోజు వల్ల ఒక రోజు కాదు వారం రోజులు పైన అంత అయిపోయి మ్యారేజ్ వాడి షర్ట్ వేసుకున్నాను, వారం రోజులు ఎత్తిందండి మా ఆవిడ. అవునా కదా, వారం రోజులు ఎత్తిందండి డ్రెస్ కాంబినేషన్ కోసం మా ఆవిడ. అంటే లౌకికమైనటువంటి కాంక్షల కోసం అటువంటి ప్రేరేపకాలకి నువ్వు చాలా తొందరగా లొంగిపోతుంది. ఆ లొంగిపోవడం ఏం జరుగుతుంది, కేవలం కాలహారమే గుర్తుపెట్టి ఉన్నదే నీకు ఎంత నేను ఇంకొంగా చెప్పలేము. గట్టిగా ఏమంటే నువ్వు 10 రోజులు బతుకుతాను నేను చెప్పగలను. రాసి బట్టి కాన్సెప్ట్ బట్టి నేను 10 రోజులు ఇంకా బతుకుతాను, నా తర్వాత తెలియదు సర్వీస్ 10 రోజులు కాదు, గుక్క తిప్పుకోకుండా మాట్లాడి 10 సెకండ్ల తర్వాత ఉంటామని ఎవరు. అవునా కదా, ప్రాణం వచ్చేది లేదు వెళ్ళేది లేదు.
ఎక్కడి నుంచి నీకు కోరికలు పుడుతున్నాయో ఆ పుట్టేటువంటి కోరికల యొక్క మూలస్థానాన్ని పట్టుకున్నావు మనస్సు. ఆ మనస్సుని నీ చేతిలోకి తీసుకో. అమ్మవారి చేతిలో ఏమవుతుంది? మనస్సు స్వరూపంగా చెరుకు గడ ఉంది కదా. అమ్మవారి చెరుకు గడని మన మనస్సుకి ఇంద్రియాలకి స్వరూపంగా తన ఎడమ చేతిలో మనస్సును పడుతుంది, కుడి చేతిలో పంచతన్మాత్రలు పడుతుంది. అవే మన మనస్సు పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు మనస్సు కలిసి ఇప్పుడు ఏమైంది? ఆ రెండింటిలో ఏముంది? రసం ఉంది. ఏమిటా రసం? పువ్వుల్లో తేనె అనబడేటువంటి మకంలో ఉంది, చెరుకులో తింగటి బెల్లపు రసం కదా. ఈ రెండు రసాన్ని కలిపినప్పటికీ ఏమైపోయింది? అమృతము వంటి ముద్ద ఏర్పడింది. బెల్లం ముద్దగా ఉంటుంది. ఆ ముద్ద ఏర్పడింది. ఆ ముద్దని నువ్వు కణికనిగా మార్చుకో. పెద్ద పలక తెచ్చాము, మామూలు చెరుకు బెల్లాన్ని పెద్ద పలకలో పోస్తుంది. దాన్ని పలకగా పెట్టాలంటే మన గ్రూప్లో సరిపోతుందా? అంతగా నిలువుగా ఉంది, సిలిండ్రికల్లా మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బు. అందులోకి మొత్తం పలకలా ఉన్నటువంటి బెల్లాన్ని పెట్టాలి. ఏం చేస్తాం? కొట్టి 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 దాన్ని చిన్న చిన్న ట్యూబ్స్ కింద మార్చాలి. ఓకే, అలా చింతామణి అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాల్సినటువంటి కాంక్షలన్నింటినీ కూడా ఓ చోటుకి తీర్చుకోవచ్చు. ఆ కాంక్షని తీర్చుకోవాలనేటువంటి కోరికతో అమ్మవారి చేతిలో ఉండేటువంటి ధనుపోష్పమోరి మధుకరమయ్యి పంచసిక అమ్మ చేతిలో ఉండేటువంటి ఆయుధాలకి కన్ను చూపుని సాధించాలి. సాధించేటప్పటికీ కళ్ళ ముందు ఏమొచ్చింది? చింతామణి రూపంలో బెల్లపు ముక్కల రూపంలో అమృత బిందువులే. ఆ అమృత బిందువులన్నీ పేర్చుకుని దేంతో పేర్చుకుంటారు? దారం ఏమైంది? దీన్ని సాధించాలి, ఇలా చేసుకుంటే నా కోరిక తీరుతుందిగా అనేటువంటి సంకల్పం ఉంది దారం. ఆ దారంతో ఆ బెల్లపు ముద్దలన్నింటినీ ఉంచుకుని 108 పూసల మాల చేసుకున్నారు. దాంతో పారాయణ చేయాలి. మనస్సు దాంతో పాటు బుద్ధి, ఈ రెండు కలిస్తే వచ్చినటువంటి చింతన. ఆ చింతనని అమ్మవారి చేతున్నటువంటి ఆయుధంలోకి తర్జుమా చేసుకుంటే బెల్లం ముద్దలు వచ్చాయి. అంటే ఇప్పుడు నా కాంక్షని తీరాలని, కాంక్షని నేను సఫలీకృతం చేసుకోవాలనేటువంటి కోరికతో చేసినటువంటి జపము తెలియకుండానే అమ్మ కుడి ఎడమ చేతుల్లో ఉండేటువంటి ఆయుధ స్వరూపంలోకి మారి ఆయుధం లోపల ఉన్నటువంటి మూల స్వరూపం అయితే ఏదైతే ఉందో కాంక్షలకు అతీతంగా ఉండగలిగేటువంటి మోక్షస్థితి వైపు వెళ్ళిపోయింది. అంటే జపం మొదలెట్టకుండానే నా కోరికలన్నీ కూడా కంచికి చేరుతాయి. అవునా కదా? కాంచీరామ ఆవిడ కంచికి చేరిపోయి నేను మాని మాత్రం మనసుతో తిప్పుతున్నా. నాకు ఈ కోరిక తీరుతుంది కదా, ఈ శ్లోకం జరిగితే కోరిక తీరుతుంది, నీ జపం చేస్తే కోరిక తీరుతుంది. తిప్పుతున్నాను. ఆల్రెడీ కోరికను వదిలేసి మాత్రమే బయటకు వచ్చాం. కొన్ని చోట్ల హోటల్స్లో పెద్ద పెద్ద సభల్లో చెప్తారు, మీ సెల్ ఫోన్స్ బయట వదిలేసి రావాలి. ఓకే, బయట వదిలేసి రావాలి, మీ చెప్పులు బయట వదిలేసి రావాలి. అలా బయట వదిలేసి రావాలి అనేటువంటి నిబద్ధత నీ జపమాలలో కూడా ఆల్రెడీ ఉంది. నీ కోరికని వదిలేసి నీ మనసును ఎక్కడ పెట్టావు? ఎంతసేపు నీ మనసు నీ కోరిక మీద ఉంది. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు గడతో పాటుగా పంచతన్మాత్రలుగా భావిస్తున్నటువంటి పుష్పాలలో ఉన్నటువంటి తేనెలో మాదిరిగా ఉన్నటువంటి కోరికలు అని భావిస్తుంది. కోరికని వెనకాల వదిలేసి అమృతాన్ని దాంతో పాటు తేనెని మిక్స్ చేసేసి ఒక రకమైనటువంటి కొత్త ద్రావకంలోకి మనసుకుంది. కోరికలా లేదు, కోరిక రూపం మారిపోయింది. కోరికలతో మారిపోవడంతోనే ఎదురుకుండా బెల్లపు ముద్ద వచ్చింది. ఆ బెల్లపు ముద్ద అనబడేటువంటి పూసలతో అమ్మవారికి సంకల్ప దీక్షతో కూడుకున్నటువంటి మణిమాలను ఏర్పాటు చేస్తుంది. ఆ మణిమాలను కూర్చున్నటువంటి పూసలతో ఎప్పుడైతే నువ్వు జపం చేస్తున్నావో ఆ జపం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు చేసేటువంటి మంత్రము విశేషంగా ముందుకు సాగుతాయి, అమృతతుల్యంగా సాగుతావు. అలా చేసేటువంటి మంత్రం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు కోరుకున్న కోరిక మాత్రమే కాదు, నువ్వు అసంకల్పితంగా ఏ మోక్షాలు అయితే అసలు ఇంకా నీ సంకల్పంలో లేకుండా నువ్వు కేవలం తర్వాత చూద్దాలే అని అనుకుంటున్నావు, పక్కన పెట్టేస్తున్నావు. ఆ మోక్షం అంటే ఏమంటే మోక్షం అంటే ఏదో ఎప్పుడు చచ్చిపోతే కదా వచ్చేది. ఆ మోక్షం కోసం ఇప్పటి నుంచే గతించాల్సి ఎలా కూర్చుంటామని అంటే దేన్ని చేస్తూ, దేన్ని అనుసరిస్తూ, దేన్ని నువ్వు భావిస్తూ, దేన్ని విచారిస్తూ, దేని ఎందు రమించిపోతున్నావో ఆ రమించిపోయే స్థితిలో రమించిపోతున్న నువ్వు రమింప చేసుకుంటున్నటువంటి మంత్రము, చేయబడుతున్నటువంటి విషయం, ఈ మూడు ఏకీకృతమై జ్ఞాన ధ్యానం ధ్యేయస్వరూపం మూడు కూడా కలిపి మొత్తం సర్వస్వరూపమైనటువంటి జగన్మాతగా నీకు దర్శనమిస్తుందో అటువంటి స్థితిని నువ్వు అనుభవించేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే మోక్షం. నేను మర్చిపోయాను, జపం చేసినటువంటి నామాన్ని మర్చిపోయాను, చేతిలో తిప్పబడుతున్నటువంటి మాల ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయాను, ఎన్నిసార్లు తిప్పానో మర్చిపోయాను. కానీ ఏది ఆగట్ల, మాల ఆగట్ల, మంత్రం
ఉన్నటువంటి వాయు స్వరూపంగా ఉన్నటువంటి ఆకాశతత్వం అంటే ఇక్కడ ఉంది. అగ్నితో పునీతమైనటువంటి ఆకాశ భూ జలతత్వాలతో కూడినటువంటి వాయు తరంగములు మాత్రమే జగతిలో ప్రసరిస్తూ ఉన్నాయి. అటువంటి వాయు తరంగములే మనం చూస్తాం. మ్యాట్రిక్స్ సినిమా చూస్తే హాలీవుడ్లో మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్ సినిమా మొత్తం శరీరంలో అవయవాలు ఏం కనపడవు. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ మొత్తం బాడీ ఏం కనపడదు. కేవలం ధాతు స్వరూపంగా మొత్తం ఇట్లా ఎలక్ట్రికల్ వైబ్స్ మన దేహం అంతా తిరుగుతూ ఉంటాయి. అలా వాయులీన స్వరూపంలో మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా పంచభూతాలతో కూడా సమ్మిళితమైపోయి నేను నాది నాకు అనేటువంటి అహంకార భావం మొత్తం పరమేశ్వర భావాల దగ్గర వెళ్ళిపోయి కేవలం చిత్ ఆనంద స్వరూపం చిదానంద స్వరూపంగా నేను వెళ్ళిపోయి ఆ బ్రహ్మలో వ్యక్తిత్వాన్ని పొందుతూ ఉంటాను. అటువంటి స్థితి ఎప్పుడైతే అనుభవిస్తున్నాను అంటే నేను లేదు అనుభవింపబడుతూ ఉందో అదే పరమాత్మ యొక్క అసలు స్థితి, అదే మోక్ష స్థితి. అటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకోగలిగితే ఆ అనుభవాన్ని నీకు ఎప్పటికీ నిలిచిపోయేలా, ఎప్పటికీ శాశ్వతంగా నీకు నిలిచిపోయేలా, ఎప్పుడు కూర్చున్నా కొన్ని గంటల తర్వాత ఆనందాన్ని అనుభవించడం కాదు, కూర్చున్న వెంటనే మోక్ష స్థితిని అనుభవించగలిగేటంత తాదాత్మ్యతని నీకు అనుగ్రహించి నువ్వు అనేటువంటి స్వరూపమే ఆనంద సచ్చిదానంద స్వరూపంగా, ఆనందోల్లాస స్వరూపంగా, ఆనంద స్వరూపంగా నీకు అనుగ్రహించేటువంటి తల్లిగా ఆనంద భైరవి స్వరూపం. తంత్రాన్ని పడుతుంటే భైరవుడిగా పొందుతాడు. అమ్మ తంత్రాన్ని పడుతుంటే ఆనంద భైరవిగా మారుతాడు. ఆనంద భైరవి తత్వాన్ని నీలోకి తెచ్చుకోగలిగితే ఉన్నదంతా చిదానంద స్వరూపమే. శివోహం శివోహం చిదానంద స్వరూపం అయితే ఆనందాన్ని అనుభవిస్తుంది ఎవరు? నేను భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదు. నేనే ఉన్నదంతా అనేటువంటి భావన కలుగుతుంది. కనుక నేను ఎవరిని అటువంటి స్థితిని పొందాలి. అటువంటి స్థితి ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో అటువంటి జపాన్ని చేశావా మానవులు అరిగిపోవడం కాదు కావాల్సింది. శంకరాచార్య నీకు ఏ మాట వచ్చింది, ఎన్ని లక్షలు పెట్టుకుంటున్నావు, ఎన్ని ముఖాలు ద్రాక్ష, లేకపోతే ఏ ఆల్చిపల నుంచి ఎంత శాస్త్రోక్తంగా చేసిన ముత్యాలు, లేకపోతే ఎంత అడవుల్లో చిట్టడుగుల్లో దొరికినటువంటి పగడాలు, లేకపోతే ఇంకెంత ఏ మన శక్తిపీఠాల్లో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తెచ్చినటువంటి మంత్ర రహస్యాలు ఇవన్నీ కాదు ఆవిడకి కావాల్సింది. నువ్వు దాన్ని ఎంత అనుభక్తిని పొందుతున్నావు. నువ్వు తిప్పి ఆ పూస మన చేతిలో అరిగిపోవాలి. చివరికి పూస ఉండకూడదు, తిప్పేవాడు ఉండకూడదు, కేవలం తీగ మాత్రమే ఉండాలి. ఆ తీగ ఒక్కసారి మనం పోయినసారి చెప్పుకున్నాం, సూర్యులోకి దారం ఎక్కించడం చాలా కష్టం. దానిలోంచి బయటికి రావడం ఎంతసేపు నిమిషం పని. కాస్త మనసులో అటు పెట్టామంటే వచ్చేసింది. అదే ఇంత కష్టపడి ఆ తీగ లోపలి పెట్టావు, బయటికి రావడానికి అవకాశం లేకుండా నీ జపబలంతో పూసలన్నింటినీ అడగదీస్తాం. చివరికి ఏమైంది? పూసలన్నీ అరిగిపోయినాయి, చేసే వేళ్ళు అరిగిపోయినాయి. చివరికి ఏమైంది? సూది ఉంది, బెజ్జం ఉంది, లోపల తీగ మాత్రం ఉంది. ఎనీ టైం అది బయటికి రావచ్చు, అలాగే ఉండిపోయి శాశ్వతానందాన్ని పొంది. దాని యొక్క మరణం అనేది ఎక్కడ ఉంది? మరణాన్ని జయించిన స్థితి వచ్చింది. జీవుడు లేదు, దేహాత్మ లేదు, దేహ సారూప్యత లేదు, ఉన్నదంతా శరీరం. అటువంటి స్థితిని పొందాలి. అతి జపం, అతి తపస్సు అంటే అటువంటి తపస్సులు చేయగలిగితే అది ఎటువంటి మంత్రం కానీ నాకు పంచసాక్షి మంత్రం లేదండి, పంచదశి మంత్రం లేదండి, నాకు షోడశి లేదండి, మరి అలాంటి అనుభవం ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా చేసేయాలనిపిస్తుందండి, కొన్ని నేను ఏం చేయాలండి? ఇంక వాళ్ళ నుంచి కూర్చుని ఇంకా జపం పట్టి ఇంకా మారబట్టి ఇంకా దాన్ని అవతరం చేయడానికి నా పనిగా పెట్టుకుంటానండి. అరగాలి ఇప్పుడేమవుతుంది జపం నామం కాదు, అరగితే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అది అవునా కదా? ఇది ఎన్నిసార్లు ఉంటుంది? పెద్ద పుస్తకం తీసుకుంటే కష్టం, చిన్న పుస్తకం తీసుకుంటే తొందరగా ఉంటుంది కదా, అవునా కదా? అడగడానికి దాన్ని కనీసం నువ్వు భావన చేసి చేతిలోకి తీసుకుంటే అడగాలనే భావంతో పాల్గొంటున్నా చాలు. పంచదశి మహామంత్రాన్ని స్వీకరించలేకపోయినా దానికి మూలమంత్రంగా భాషిస్తున్నటువంటి అమ్మ నామాన్ని శ్రీమాత్రే మహాన్ తీసుకున్నా చాలు. అది మహామంత్రం అని చెప్తుంది శ్రీ విద్యార్థి. నువ్వు బీజాక్షరాలతో కూడినటువంటి మహామంత్రాన్ని చూసి వెళ్ళకయ్యా, ప్రశాంతంగా కూర్చో, శ్రీమాత్రే మహా నిత్యం స్మరించు. ఎంత చేస్తావో చెయ్యి, ఏమవ్వాలి? కోసలరగడం కాదు, అగ్నికి నీలో ఉన్నటువంటి అహంకారం కాలిపోవాలి. ఆకాశ భూ జలతత్వాలకి నీలో ఉన్నటువంటి ప్రారంభ కర్మలన్నీ కలిసి కొట్టుకుపోవాలి. అవన్నీ కలిగిపోయి ఇంకా మిగిలిందేంటి? వాయుతత్వం వాయులీన స్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతుంది. ఉన్న దాంట్లో సిలిండ్రికల్గా ప్రశాంతంగా దేహాత్మ స్థితి నుంచి అంతరాత్మ స్థితి ఉంది. అటువంటి స్థితి అనుభవించే ప్రయత్నం చేయి. ఎంతసేపు కూర్చున్నావో తెలియకూడదు, కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు మధ్యలోకి రాకూడదు.
నా బుద్ధి ఒక స్థిరత్వాన్ని పొందాలి. నా శరీరం మూలాధార క్షేత్రంలో ప్రశాంతంగా కూర్చోగలగాలి. గణపతి ఆరాధనలో మూలాధార క్షేత్రం కన్నా గణపతి ఆరాధనలో ఆ గణపతి కనుక మనం వశపరుచుకోగలిగితే కూర్చునే చోట కొన్ని గంటల సేపు కొన్ని రోజుల తరబడి కూర్చోగలంట. అటువంటి స్థితిని పొందాలి. అలా స్థితిని మనం తీసుకోగలిగితే అమ్మవారు ఎంతసేపు కూర్చోబెట్టినా ప్రవచనం అంటే కాలు కదలు. మిగతా పనులు చూడండి, కాలు కూర్చొని నాకు నేను మొహమాటంతో ప్రపంచంలో చిన్న వయసులోనే అన్నీ వచ్చేసి హై లెవెల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అసలు కాళ్ళు కూర్చోబెట్టి మడత పెట్టి బాలని ఏమి నమ్మకం ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. అన్నీ తీసుకెళ్ళి తెలుసు లేదో నేను పాప మా ఆయన పాప నర్సరీలో 5,000 తక్కువ మొత్తం మందులు తీసుకెళ్ళి ఆ మందులు వేసుకుంటే ఎడిక్ట్ అయిపోతాను. ఒకప్పుడు థైరాయిడ్ కూడా ఎడిక్ట్ అయింది. ఎందుకు వచ్చారు అన్నీ ఒకసారి తెలియదు. రోజు ఆ టైంకి తీసుకెళ్ళి తులసంలో మందు వేయడం, నీళ్ళు వేయడం, నమస్కారం చేస్తుంది. మళ్ళీ ఆ టైం అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకెళ్ళి తులసంలో వేయడం నమస్కారం చేస్తుంది. 1 year ఇప్పటికీ 5 ఏళ్ళ వచ్చి ఒక్క ట్యాబ్లెట్ లేదు, ఒక బాగా అంటే ఎవరికి గొప్ప ఈ శరీరానికి కాదు, నమ్మిన నమ్మకాన్ని నమ్ముకున్న పరదేవం. అది నమ్ముకోగలిగితే ఆవిడే మొత్తం లోపల నువ్వు కాదనే స్థితి నువ్వు పొందగలిగితే అంత సర్వస్వ సన్నాటిని ఎందుకంటే బయటికి రాగలిగితే అమ్మ తత్వమే నీలో ఉన్నటువంటి ప్రతి శారీరక భౌతికమైనటువంటి ఇబ్బందులు తీర్చేస్తుంది. తీర్చగలిగితే కూర్చోవాలి. అమ్మ తీర్చే నేను మళ్ళీ ఒకసారి పార్టీకి వెళ్ళొస్తానమ్మ, నా కోసం తీర్చు, నేను నువ్వుగా మారే ప్రయత్నం చేస్తా. అహం విభావయే భవ. నేను అమ్మగా మారి అమ్మ కోసం చేసేటువంటి పరితాపం తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సులో నేను సత్యకుండా కావాలంటే పెంచాలి. నాకున్నటువంటి భౌతికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా నాకు దొరకవాలి. అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వని అమ్మవారిని నిజంగా నమస్కరించుకోండి. ఎటువంటి వయసు వాడినైనా సరే, ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదిరించి అసలు ఏ శారీరకమైనటువంటి ఇబ్బంది మన దాకా రాదు. మన సంకల్పాలు లేకపోయినందువల్లే అన్నీ అనుభవిస్తాం. సంకల్పం గట్టిగా ఉంటే దేన్నైనా ఎదుర్కోగలిగేటువంటి శక్తి అటువంటి చైతన్యం జీవుడికి తప్ప ఇంకొకరు లేదు. అందుకే మొత్తం అన్ని జన్మల్లోకి అన్ని పశుపక్షాలలోకి గొప్పదైనటువంటి జీవులు ఎవరు? మనుషులు. ఎందుకంటే నీకు ఆ సంకల్ప బలం గుర్తు పెట్టుకో, మిగతా వాటికి బయటకు ఆ సంకల్పం రాదు. కనుక అమ్మ ఇచ్చినటువంటి కాలాన్ని అమ్మ కోసం మాత్రమే వెచ్చిస్తూ అమ్మ నామాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో మన 24 గంటల జీవితాన్ని అమ్మ వైపుకి ఎలా నడిపించుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, మనస్సును అమ్మ మీద ఎలా లగ్నం చేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ శ్లోకాల్లో ఎన్నో రకాలైన శాస్త్రీయ బుద్ధమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అవసరం ఉన్నాయి. అసలంటూ ముందు మనల్ని కూర్చోబెట్టగలిగి మనం కూర్చోబెట్టుకోగలిగే స్థితిని మనం పొందాలి. ఆ కూర్చోబెట్టుకున్న తర్వాత మనస్సు నిశ్చలమైనటువంటి స్థితిలో అమ్మవారిని మాత్రమే పట్టుకోగలిగేటువంటి స్థాయిని పొందగలిగితే మొట్టమొదటి మెట్టు ఎక్కినట్టు. ఆ మెట్టు ఎక్కాక తనని ఎంత త్వరగా మనకి అమ్మవారు దగ్గర చేసుకుంటుందో ఆవిడ యొక్క కరుణాపూర్వకమైనటువంటి దృష్టిలో వల్ల మనకి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంతది ఆపాద లోపవిదిత సర్వానుల్లంఘ్య శాస్త్రం. నేను ఇచ్చినటువంటి శాస్త్రాలు ముందు పాటించు, అది ముందు నువ్వు తీసుకో, నువ్వు వాటిని చేసే ప్రయత్నం చేయి. ఉల్లంఘించకుండా ఆ ఉల్లంఘించకుండా ఉంటే అవ్యాజ ఆ కరుణని ఒడిసి పట్టుకోవాలంటే కూడా కావాల్సిన యోగ్యత. ఆ యోగ్యత కోసం జపం, దానికోసమే సౌందర్యం మనం చెప్పుకునేటువంటి. కనుక అమ్మవారి వేపుకి మనస్సు రమించాలనేటువంటి ఏకమైనటువంటి సంకల్పం, ఒకే సంకల్పం అమ్మవారి వేపుకి తిరగాలి. ఇంకా ఎన్నాళ్ళు మన కోసం అడుగుతాం, ఇంకా మన సుఖాల కోసం ఎంత అమ్మవారిని అడుగుతాం.